చేద్దాం ఈరోజు. సో, ప్రీవియస్ క్లాసెస్ అన్నీ మనకి యూట్యూబ్ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. సో, ఫ్రమ్ శ్లోక 1 మధ్య మధ్యలో క్యూ&ఏ, క్వెషన్ ఆన్సర్స్ అన్నీ డీటెయిల్డ్‌గా ఎవరికైనా టైం ఉన్నప్పుడు మీరు ఆ యూట్యూబ్ ప్లేలిస్ట్‌కెళ్ళి అన్నీ ఆ షేర్డ్ వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. సో, మంగళాచరణ్ ప్రేయర్ స్టార్ట్ చేద్దాము. అందరూ మ్యూట్‌లో ఉండండి. మ్యూట్‌లో ఉండి ఈ స్క్రీన్ పైన చూసి నాతో పాటు మీరు కూడా ఈ మంగళాచరణ్ ప్రేయర్స్ చేయండి. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। आजानुलम्बितभुजौ कनकावदातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। हरे कृष्ण। సో మనము ఇప్పటివరకు 3 చాప్టర్స్ అయిపోయాయి మనకి భగవద్గీతలో. సో ఈ 3 చాప్టర్స్‌లో మీకు చిన్న సమ్మరీ ఇస్తానన్నమాట. సో దట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈ మనం లాస్ట్ 3 చాప్టర్స్‌లో అసలు మనం ఏం చదువుకున్నాం అనేది అర్థమవుతుంది. సో భగవద్గీత వచ్చేసి మనకి మొత్తం 18 చాప్టర్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ 6 చాప్టర్లు కర్మయోగ గురించి చెప్తారు. తర్వాత మధ్యలో 6 చాప్టర్స్ వచ్చేసి భక్తి యోగ. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ 6 చాప్టర్స్ వచ్చేసి జ్ఞానయోగ గురించి డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఫస్ట్ 6 చాప్టర్లలో మనం 3 ఫినిష్ చేసాము. ఇది కర్మయోగ గురించి. సో చాప్టర్ 1 ఇక్కడ ఏంటి బేసికల్లీ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి రెడీ అయిపోయారు.
సో యుద్ధం చేయడానికి రెడీ అయిపోయి ఇరు సేనలు రెడీగా ఉన్నారు. అప్పుడు ఆమ్, సో ధృతరాష్ట్రుడు ఫస్ట్ ప్రశ్న అడుగుతాడు అనమాట. ధృతరాష్ట్రువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిము కుర్వత సంజయ. సో ఫస్ట్ ఆయన అడిగిన ప్రశ్నలోనే తేడా చూపించాడు అనమాట. ఏంటది? ధృతరాష్ట్రుడు ఈ ధర్మక్షేత్ర అయినటువంటి కురుక్షేత్రాలో నా యొక్క కుమారులు మరియు పాండు కుమారులు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో నాకు వివరించు సంజయ. సో ఒక రాజుగా, ఒక మహారాజు మొత్తం అందరినీ పాలించినప్పుడు ఏంటంటే, నా యొక్క ప్రజానీకం యుద్ధం అని చెప్పాల్సి ఉండే. కానీ నేను ప్లస్ నా యొక్క ఆమ్, నా యొక్క తమ్ముడైన పాండు వాళ్ళ పుత్రులు కలిసి యుద్ధం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని. సో ఆ ప్రశ్నలోనే ఆయన తేడా చూపించాడు అనమాట. సో ఆయన ఆ ప్రశ్న అడిగిన తర్వాత దుర్యోధన వెళ్తాడు. సో దుర్యోధన వెళ్ళి ఫస్ట్ ఆయన టీచర్తో మాట్లాడతాడనమాట. ఆయన చూస్తున్నాడు ఏ ఏ సైన్యంలో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి. మన సైడు ఫస్ట్ పాండవుల సైడ్ ఎవరెవరు ఉన్నారు, అక్కడందరూ భీముడి చేత, బలవంతమైన భీముడి చేత వాళ్ళందరూ రక్షింపబడుతున్నారు. ఆ, ఆ, ఇంకా వాళ్ళ సైడ్ సౌభద్ర కుమారుడు అయిన ఆ, అభిమన్యుడు, తర్వాత అర్జునుడు, వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి సో లిస్ట్ చదువుతాడు అనమాట. అక్కడ ఎదురుగా ఉన్న పాండు పుత్రులు, 5 పుత్రులు, ప్లస్ దృష్టద్యుమ్న, వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి. సరే మన సైడ్ చూద్దాం ఇప్పుడు. బలగం ఎలా ఉంది మన సైడ్? మన సైడ్ మెయిన్లీ భీష్ముడు ఉన్నాడు, మీరున్నారు అంటే ద్రోణాచార్య, తర్వాత ఇంకా అందరి పేర్లు చెప్తాడనమాట. సో అలా చెప్పేసి మనందరం ఇప్పుడు భీష్ముడికి ఆ, అందరం, ఎందుకంటే ఆయనే చీఫ్ ఆఫ్ ఆర్మీ. సో ప్రతి ఆర్మీలో చీఫ్ ఉంటాడనమాట. సో అట్లా ఇటు సైడ్ పాండవుల సైడ్ వచ్చేసి దృష్టద్యుమ్న, ఇటు సైడ్ వచ్చేసి భీష్ముడు అనమాట. సో మనందరం భీష్ముడిని మనం సహకరించాలి అని చెప్తాడనమాట. హరే కృష్ణ. జ్యోతి రూప కమల మాతాజీ. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। సో అట్లా అయిన తర్వాత వాళ్ళ శంఖాలు పూరిస్తున్నారనమాట. సో ప్రతి ఒక్క శంఖానికి పేరుంది ఇక్కడ. సో ఒక్కొక్కరి శంఖానికి పాంచజన్యం హృషికేశ, దేవదత్తం ధనంజయ, పౌండ్రం. సో ఇవన్నీ. సో పాంచజన్య హృషికేశ అంటే కృష్ణ భగవాని యొక్క శంఖ పేరేంటి? పాంచజన్య. తర్వాత ధనంజయుడు, అర్జునుడి దగ్గర ఉన్నది దేవదత్త. తర్వాత భీముడి దగ్గర ఉన్నది పౌండ్ర. యుధిష్ఠిర్ దగ్గర ఉన్నది అనంత విజయ. నకులుడి దగ్గర సుఘోష, సహదేవుడి దగ్గర మణిపుష్పక. సో ఇట్లా ఇటు సైడు శంకులు అందరూ పూరించారు, రణభేరి మోగిస్తున్నారు అనమాట. డ్రమ్స్, కెటిల్ డ్రమ్స్, యుద్ధభేరి. ఆ సౌండ్కి ఆకాశం అంతా దద్దరిల్లిపోతుంది. సో ఆ తర్వాత పాండవులు ఇద్దరు రణభేరి పూరిస్తున్నారు. ఎప్పుడైతే పాండవులు వాళ్ళ శంకు ఊదారో, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఒక్కసారి చెప్పరా ప్రభుజీ, మళ్ళీ ఎవరి దగ్గర ఏది ఉన్నది అనేది? ఓకే మాతాజీ, ఇది మీకు 15, 16 శ్లోకాల్లో ఉంటుంది. కృష్ణ భగవానుడి ఓకే దగ్గర పాంచజన్య, ఓకే ప్రభుజీ. అర్జునుడి దగ్గర దేవదత్త, భీముడి దగ్గర పౌండ్ర, భీముని దగ్గర పౌండ్ర, ఎస్, యుధిష్ఠిర అనంత విజయ, ధర్మరాజు దగ్గర అనంత విజయ, అనంత విజయ. ఓకే ప్రభు. ఇంకా నకులుడి నెక్స్ట్ దగ్గర సుఘోష, నకులుడి దగ్గర సుఘోష, సుఘోష. ఓకే ప్రభు. సహదేవుడి దగ్గర మణిపుష్పక. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో అట్లా వాళ్ళ శంకు పూరించేటప్పుడు అప్పుడు అప్పుడు ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆ అందరి కౌరవుల హృదయాలు బద్దలైపోయాయి అనమాట. వాళ్ళ హృదయంలో ఒక 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 రకమైన భయం ఏర్పడింది. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన యుద్ధం వేరే. ఆ, అధర్మంగా వాళ్ళని ఆ, ఆమ్, అడవులకు పంపడానికైనా పాచికలు అవన్నీ రాంగ్ మెథడ్స్లో వాళ్ళు ఆ గేమ్స్ ఆడారనమాట. అంటే స్ట్రైట్గా ఏది కూడా సరిగ్గా స్ట్రైట్గా ఫైట్ చేయలేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు జరిగేది ఏంటి? ధర్మయుద్ధం. దీంట్లో ఏంటంటే ఇంకా బలాబలాలు తీర్చుకోవడమే, తర్వాత బాణాలతో ఎవరు ఉంటారు ఎవరు చనిపోతారనేది తెలియదు.
సో ఎప్పుడైతే పాండవులు ఎస్పెషల్లీ అర్జున అండ్ కృష్ణ వాళ్ళు వాళ్ళ శంఖ పూరిస్తారో కౌరవుల హృదయాలన్నీ భయభ్రాంతులు అవుతాయన్నమాట. సో అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనము ఆ, గ్రహించాల్సింది. సో ఆ తర్వాత అర్జునుడు వచ్చేసి ఇట్లా చూస్తాడు. ఓకే, ఓ ఓ హృషికేశ, ఓ ఓ ఓ కృష్ణ భగవానుడా, ప్లీజ్ ఈ యుద్ధంలో నాతో పాటు ఎవరు తలపడుతున్నారో నేను చూడాలి. ఒకసారి నా రథాన్ని ఇరువైపులా పెట్టండి, మధ్యలో పెట్టండి. సో ఇప్పటికీ అర్జునుడు కృష్ణుడు ఇంకా ఫ్రెండ్స్ లాగానే బిహేవ్ చేస్తున్నారు. సో అట్లా తీసుకెళ్ళి ఇద్దరి నడుములా పెట్టేస్తాడు. పెట్టినాక అప్పుడు అర్జునుడు చూస్తున్నాడు అనమాట ఎవరెవరు వచ్చారు ఇక్కడికి. సో ఆయన ద్రోణాచార్యుని చూస్తాడు, భీష్ముడిని చూస్తాడు, తర్వాత ఆమ్, ఆ, అందరూ వాళ్ళ యొక్క సేన అందరిని చూస్తున్నాడు అనమాట. అక్కడ అసెంబ్ల్ అయిన అందరి సోల్జర్స్ ని చూసి ఆయనే ఇప్పుడు ఏంటి రకరకాలుగా ఆయనే ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట. ఏంటది? సి నా ఎదురుగా టీచర్స్ ఉన్నారు. నా యొక్క పితామహుడు అయిన, నాకు పూజ్యనీయమైన నా యొక్క ఆహ్, తన్ తాత అయిన, ముత్తాత అయిన భీష్ముడున్నాడు. వీళ్ళందరిని చంపి ఈ రాజ్యం నేనేం చేసుకోవాలి? హ్మ్. సో, ఇంత బ్లడ్ షెడ్‌తో కూడిన, ఇంత రక్తపాతంతో కూడిన ఈ యొక్క ఇది మనకవసరమా? ఆ! అదొకటి చెప్తాడు. ఆ తర్వాత అందరి చేత కంపాషన్ అంటే అందరి మీద దయాళుడయిపోతాడు ఒకటేసారి. దయాళుడయిపోయి ఇంతమందిని చంపితే ఎట్లా? స్త్రీలందరూ ఉన్నారు, పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళ తండ్రులందరూ ఇక్కడికొచ్చారు. సో, మనం ఇక్కడ అందరిని చంపేసామనుకోండి, అప్పుడేమవుతుంది? కులనాశనం జరుగుతుంది. సో, బేసికల్లీ వాళ్ళ ఫ్యామిలీస్‌కే ఇబ్బంది జరుగుతుంది. ఓకే, ఇక్కడ అందరు పురుషులను మనం సంహరించేస్తే యుద్ధంలో ఉన్న వాళ్ళందరినీ, మరి వెనకాల ఉన్న వాళ్ళ యొక్క భార్యల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ కలుషితులవుతారు. అంటే సంఘమంతా అతలాకుతలం అయిపోతుంది. ఆ! ఆహ్, ఈ ఉన్న మిగతా స్త్రీలందరూ చెడు సాంగత్యంతో అనవసరమైన పిల్లలు పుడతారు. సో, దాని ద్వారా అన్నీ చెడిపోతాయి. సో, ఇవన్నీ మనకెందుకు? మళ్ళీ ఇంకోటి శాస్త్రాల్లో ఏం చెప్పారు? ఇంతమందిని మనము ఎస్పెషల్లీ ఫ్యామిలీని నాశనం చేసినప్పుడు చాలా పెద్ద పాతకం అయిపోతుంది. అటువంటి వాళ్ళు నరకంలో ఎల్లప్పుడూ ఉంటారని నేను విన్నాను. సో, అది మనకెందుకు? ఇంత రక్తపాతంతో. ప్లస్ ఉన్నవాళ్ళెవరు? తాతలు, తమ్ముళ్ళు, టీచర్స్, గురువులు అందరూ బంధువులే కదా! దీనికంటే నేనేం చేస్తాను? అడవిలోకి వెళ్లి అడుక్కొనైనా బతుకుతాను. ఒకవేళ వాళ్ళొచ్చేసి నన్ను చంపినా గూడా పర్వాలేదు. హ్మ్. అట్లాగే కానివ్వు. సో, ఇట్లా రకరకాలుగా అటు శాస్త్ర ఇవన్నీ చెప్తున్నాడనమాట. హ్మ్. సో, ఇక్కడ ఈ ఫ్యామిలీ ట్రెడిషన్ ఇదంతా చేస్తే అన్నీ, అన్నీ ఇప్పుడు పిల్లలు కూడా పిండ పెట్టడానికి వాళ్ళందరికీ ఇంకా నేర్పించడానికి తండ్రి ఉండడు. సో, ఇట్లా అందరికీ అతలాకుతలం అయిపోయి సొసైటీ అంతా ఆహ్, అతల అంతా వ్యవస్థ అంతా ఖరాబవుతుంది గదా! సో, దీంతోని మనము ఈ యుద్ధం చేయడం మనకు అవసరమా? అని చెప్పి అప్పుడు సెకండ్ చాప్టర్‌లోకి వెళ్తామనమాట. ఇక్కడేంటి ఈ గీత మొత్తం సమ్మరీ చెప్తారనమాట సెకండ్ చాప్టర్‌లో. సో, ఇప్పటి వరకు ఒకటి గ్రహించండి. ఇంకా అర్జునుడు, కృష్ణుడు ఓన్లీ ఫ్రెండ్స్ లాగానే, ఇంకా అర్జునుడు ఫ్రెండ్ లాగానే భావిస్తున్నాడు. హ్మ్. సో, ఇట్లా అయిపోయిన తర్వాత 6 శ్లోకాల వరకు ఇంకా అలాగే. నాకిప్పుడు విజయమొద్దు, యుద్ధమొద్దు. ఆ! నేను అడవిలోకెళ్ళి అడుక్కొని బతుకుతాను. ఇవన్నీ చెప్తున్నాడు. సో, కానీ అన్నిటికంటే ముఖ్యమైన వర్స్ సెకండ్ చాప్టర్‌లో ఏంటది? ఏడో శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కార్పణ్యదోషోపహత స్వభావా పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతా యచ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి త్వాం ప్రపన్నం. సో, కార్పణ్య దోష, ఈ యొక్క మైజర్లీ వీక్‌నెస్, ఈ వీక్‌నెస్ ద్వారా నేను చాలా ఎఫెక్ట్ అయిపోయాను ఇప్పుడు కృష్ణ. ఇప్పుడు పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత. ఇప్పుడు నాకు ధర్మమైన మార్గం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా కన్‌ఫ్యూజ్ ఉంది. అసలు నాకు ఏంటి? నేనేం చేయాలి ఇప్పుడు? ఏమి చేయకూడదు? నేను చేసే పని ఏంటిది? నేను చేసేది కరెక్టా? కాదా? హ్మ్. యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే. ఆ! ఇందులో ఏం చెప్తున్నాడు? నాకు కరెక్ట్ ఏది అనేది మీరు చెప్పండి. శిష్యస్తేహం సాది త్వాం ప్రపన్నం. ఇప్పుడు నేను మీకు శిష్యుణ్ణి, మీరు నాకు గురువు. నాకు మార్గదర్శనం చేయండి. ఇప్పుడు నేను మీకు ఆహ్,
సరెండర్ అయిపోయాను. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను మీ యొక్క పాదాలను ఆశ్రయిస్తున్నాను. నాకిప్పుడు మీరు మార్గం చెప్పండి అని. సో, ఇది చాలా ఇంపార్టెంట్ కీలకమైన ఈవెంట్. ఇంతవరకు కృష్ణ కూడా ఏంటి ఫ్రెండ్ లాగానే మాట్లాడాడు. ఆయన ఏమడిగితే ఆయన చేస్తున్నాడు. రథం 2 సేనల మధ్యలో పెట్టంటే పెట్టాడు. అట్లా ఏది చెప్తే అది వింటున్నాడు ఫ్రెండ్ లాగా. ఇక్కడేమన్నాడు? శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఐఎమ్ ఎ సోల్ సరెండర్ టు యూ కృష్ణ. ఆ! మీ యొక్క పాదాలను నేను ఆశ్రయిస్తున్నాను. నాకిప్పుడు కరెక్ట్ ఏది చెప్పండి. నేను మీకిప్పుడు శిష్యుణ్ణి, మీరు నాకు గురువు. ఇప్పుడు మార్గదర్శనం చేయండి. ఈ మాట అనేంత వరకు కృష్ణ కూడా ఏది అర్జునుడితో ఇంతవరకు చెప్పలేదు. సో, అది కీ శ్లోకం అన్నమాట. మనం కూడా మన లైఫ్‌లో ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మనం కూడా ఇట్లా డిస్కస్ చేస్తూ ఉంటామన్నమాట. ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పుణ్యం, లేకపోతే ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా? ఇవన్నీ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్స్. కానీ ఎప్పుడైతే నువ్వు కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి, "ఓ కృష్ణ, నేను మీకు శిష్యుడిని ఆర్ శిష్యురాలిని. మీరు నాకు గురువు. నాకు మార్గదర్శనం చేయండి. ఆ! దయచేసి. నేను మీకు సరెండర్ అవుతున్నాను." ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం అలా ప్రే చేస్తామో, అర్జునుడికి ఎలాగైతే గీతోపదేశం చెప్పారో కృష్ణ, ఆ విధంగా మనకు కూడా గైడెన్స్ అనేది కృష్ణ ఇవ్వడం ప్రారంభిస్తాడు. అంతవరకు కృష్ణ ఎంత డిటాచ్డ్ అనమాట. చాలా డిటాచ్డ్‌గా ఉంటాడు. ఆయన ఎంతో ప్రేమిస్తాడు మనల్ని. కానీ చాలా డిటాచ్డ్. కృష్ణ భగవానుడికి 6 ఆపలెన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. ఆయనకంటే ఇంక బలవంతుడు ఇంకెవ్వరూ లేరు. హ్మ్. ఆయనకంటే అందమైన వాడు ఇంకెవ్వరూ లేరు. ఆ! ఆయనకంటే కీర్తిమంతుడు ఇంకెవ్వరూ లేరు. ఆయనకంటే ధనవంతుడు ఇంకెవ్వరూ లేరు. హ్మ్. ఆయనకంతా శక్తిమంతుడు సారీ. ఆయనకున్న నాలెడ్జ్‌లో ఇంకెవ్వరికీ ఆయనకున్న నాలెడ్జ్ లేదు. ఇంకోటి ఆరోదేంటి? ఆయనకున్న రినన్సియేషన్ కూడా ఎవరికీ లేదు. అంటే మనము ఋషులను, సేజస్‌ని, సన్యాసిస్‌ని చూస్తాం కదా! అన్నీ వదిలేస్తారు. వదిలేయగలుగుతారు వాళ్ళు. అట్లా అన్నీ త్యాగం చేయడంలో అందరికంటే పీక్ ఎవరు? కృష్ణ. ఇంకా ఆయన కంటే అన్నీ త్యాగం చేసేవాళ్ళు ఇంకెవరుండరు. సో, కృష్ణ మనల్ని ఎంత ప్రేమిస్తాడంటే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఈ జీవి ఎప్పుడు నా సైడ్ తిరుగుతాడు. సో, అది కీలకమైన పాయింట్. సో, అక్కడ చెప్పగానే నెక్స్ట్ 8వ శ్లోకం. సో, ఇప్పుడేమంటాడు? నా చేతిలో నుంచి గాంధీవం జారిపోతుంది. నా శరీరం అంతా మండిపోతుంది. నేనిప్పుడు యుద్ధం చేయను అని చెప్పి నాకు మార్గదర్శనం చేయండి అని ఇలా కూర్చుండిపోతాడనమాట. సో, అప్పుడు కృష్ణ భగవానుడు ఆయనకి చెప్తున్నాడనమాట. ఏంటది? ఫస్ట్ ఏం చెప్తాడంటే, "అసలు నువ్వు ఈ బాడీ కాదు. నువ్వు ఈ శరీరం కాదు." హరే కృష్ణ మధుగోపాల్ ప్రభు దండవత్ ప్రణామం. సో, ఏం చెప్తాడంటే, ఫస్ట్ నువ్వు శరీరం కాదు. నువ్వు ఆత్మవి. అంటే ఆత్మవి అంటే ఏంటి? మనం అద్దం ముందుకు వెళ్లి మనం చూసుకుంటాం కదా! అద్దంలో మన ఫేసు. సో, ఇలా చూసుకున్నప్పుడు మనం ఏం చూస్తున్నామో అది మనం కాదు. అదొక వెహికల్. ఇప్పుడు కారు లోపట డోర్ తీసి మనం కూర్చున్నామనుకోండి, మనం కార్ అయిపోం. ఓకే. మనం మారుతి కార్ డోర్ ఓపెన్ చేసి అందులో కూర్చుంటే మన పేరు మారుతి కాదు. మన పేరు ఇంకా అచ్యుత కుమార్ అలాగే ఉంటుంది. కార్ అలాగే ఉంటుంది. ఇక్కడ తర్వాత మళ్ళెళ్లి టొయోటాలో కూర్చున్నారు. తర్వాత బీఎండబ్ల్యూలో కూర్చున్నారు. తర్వాత టెస్లాలో కూర్చున్నారు. ఎందులో కూర్చున్నా సరే మీరే కార్లు మారుతున్నాయి. అలాగే శరీరాలు మారుతుంటాయి. కానీ మనం అనేది ఎవరు? ఆత్మ. సో, నువ్వు ఈ శరీరం కాదు. నువ్వు ఆత్మవి. ఫస్ట్ పాయింట్ చెప్తాడు. ఆత్మ సైజ్ ఏంటి? కేశాగ్రస్య శతభాగస్య శతదా. సో, బేసికల్లీ మన వెంట్రుక యొక్క మొన 10,000 భాగాలు ఈక్వల్‌గా డివైడ్ చేస్తే ఆ ఒక్క భాగం ఎంతుంటుందో ఆ 10,000 వంతు భాగం అది మన ఆత్మ యొక్క సైజ్ అన్నమాట. సో, అది చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకేంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంతకు ముందు ఉన్నారు. వీళ్ళు పుట్టక ముందు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అసెంబుల్ అయ్యారు. వీళ్ళు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకొక దేహం తీసుకుంటుంది ఈ యొక్క ఆత్మ. సో, మనం చనిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక శరీరం తీసుకోవాలన్నమాట. సో, ఇవన్నీ చెప్తుంటాడు. చెప్తూ సో, ఇక్కడ సోల్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాడు. సోల్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత సకామ కర్మయోగ, సకామ కర్మ అంటే ఏంటి? సో, కర్మయోగాలో మీకేంటి? అన్నిటికన్నా కింది స్థాయి
బాడీలీ కాన్షియస్ యానిమలిస్టిక్ లైఫ్. అంటే పశువులు మనకి ఏంటి తేడా? సో, పశువులకి ఆహార, నిద్ర, భయ, మైథుని ఈ 4 పశువులు చేస్తూ ఉంటాయన్నమాట. ఏంటది ఆహారం అంటే తినడం. ఆకలైతే తినడము. నిద్ర నిద్రపోవడం. ఆ! భయ వేరే జంతువులొస్తే ప్రొటెక్ట్ చేసుకుంటాయన్నమాట. ఐదర్ అరవడం ద్వారా అయినా సరే, ఇప్పుడు కుక్క ఉన్నదనుకోండి, ఇంకో కుక్క వచ్చినప్పుడు ఏం చేస్తుంది? మొరుగుతూ ఉంటుంది. ఒక పక్షి ఉందనుకోండి, ఇంకో పక్షి వచ్చినప్పుడు కూడా అది ఇమ్మీడియేట్‌గా ఫ్లై అయిపోతుంది అక్కడి నుంచి. సో, ఆ ప్రొటెక్షన్, ఆ సెన్స్ ఆఫ్ ఫియర్ అనేది వీళ్ళందరిలో ఉంటుంది. ఆ భయం అనేది. ఆహార, నిద్ర, భయ, మైథుని. మైథుని అంటే పిల్లల్ని కనడం. హ్మ్. స్త్రీలు, పురుషులు కలిసి పిల్లల్ని కనడం. అది మైథుని. సో, ఈ 4 పశువులన్నీ చేస్తున్నాయి. ఆ! ఎవరైతే ఈ మానవ శరీరంలో ఉండి, ఈ 4 చేస్తూ ఉంటే, ఇదే లైఫ్ అనుకునే వాళ్ళు పశువులతో సమానం. ధర్మేణ హీన పశుభిः సమాన. సో, ధర్మం లేకుండా ఎవరైనా జీవిస్తూ ఉంటే వాళ్ళు పశువులతో సమానం. సో, అంటే అలాగెలా అవుతుంది? ఈ మనుషులేం చేస్తున్నారంటే, ఆహారం తింటున్నారు. కానీ, ఒక డైనింగ్ టేబులు, ఒక మంచి ఇల్లు, ఆ! తర్వాత నిద్రపోవడానికి నేల మీద పడుకోకుండా ఒక మంచి బెడ్, తర్వాత మంచి రకరకాల సిల్క్ గార్మెంట్స్, ఆ! పరుపులు, తర్వాత భయ. భయంలో ఏంటి? తాళాలు వేసుకోవడము, తర్వాత డిజిటల్ లాక్స్ వేసుకోవడము, కెమెరాస్ పెట్టుకోవడము, డిజిటల్ కెమెరాస్ ఫోన్‌లో చూడొచ్చనమాట. ఎప్పుడైనా గూడా మన ఇంటి ముందట ఏం జరుగుతుంది, గరాజ్ ముందట ఏం జరుగుతుంది, ఇంటి ఎనకాల ఏం జరుగుతుంది, అవన్నీ మనం ఫోన్‌లో వాచ్ చేసుకోవచ్చు. ఇదంతా ఏంటి? సేఫ్టీ. మైథుని. రకరకాలుగా స్త్రీ పురుషులతో సాంగత్యం. సో, ఈ 4 ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇలా చేస్తున్నారో, ఇదే లైఫ్ అనుకుంటున్నారో, వాళ్ళు యానిమలిస్టిక్ లైఫ్. పశువులతో సమానం. అది అన్నిటికంటే కింది భాగం. దాని తర్వాత కర్మకాండ. కర్మకాండ అంటే ఏంటి? ఓకే. నేనొక పని చేస్తాను. తద్వారా నాకొక ఫలితం రావాలి. రైట్? నేనొక ఎవరికైనా అన్నదానం చేస్తాను. అన్నదానం చేస్తే నాకు ఫ్యూచర్‌లో నాకు అన్నం దొరుకుతుంది. వీళ్ళకి చదివిస్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్‌కి చదువు మంచిగా దక్కుతుంది. లేదా నేను ఈ దానం చేస్తే నాకు ఫ్యూచర్‌లో మంచి కర్మ ద్వారా నాకు సుఖం అనుభవిస్తాను. లేదా కీర్తి గడిస్తాను. హ్మ్. ఈ పలాని టెంపుల్ గాని ఇట్లాంటి డొనేషన్స్ ఇచ్చాయనుకోండి. ఓహ్! వీళ్ళు డొనేషన్ ఇచ్చారు. వీళ్ళు చాలా మంచివాళ్ళు అని నలుగురు మంచివాళ్ళు అనుకుంటారని. సో, ఇట్లా ఇదంతా కర్మకాండ. సో, వేదాలలో చెప్పారు కొన్ని విషయాలు, కొన్ని వ్రతాలు. దాని ద్వారా ఇది. దాని పైన కర్మయోగ. కర్మయోగ అంటే ఎప్పుడైతే భగవంతుడితో ముడిపెట్టి మనం పని చేస్తున్నామో అది కర్మయోగ అవుతుంది. యోగ అంటే భగవంతునితో ముడిపెట్టడం. కర్మయోగాల 2 రకాలు. స్వకామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ. స్వకామ కర్మయోగ అంటే నేను ఈ కర్మ చేస్తున్నాను. నాకు ఈ ఫలితం రావాలి. నాకు ఈ పేరు రావాలి. నాకు ఈ పేరు ప్రతిష్ఠ రావాలి. నాకు ఈ ఫలితం రావాలి. ఈ పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే పుత్రుడు రావాలి. అట్లాగే మంచి భర్త రావాలంటే కాత్యాయని వ్రతం చేసుకుంటే పార్వతీదేవిని పూజ చేస్తే మంచి భర్త రావాలి. అట్లా. ఉద్యోగం రావాలంటే ఈ వ్రతం. అట్లా రకరకాలయి. సో, ఇదంతా కర్మ, స్వకామ కర్మయోగ. దానికంటే పైన నిష్కామ కర్మయోగ. సో, నిష్కామ కర్మయోగ అంటే ఏంటంటే, కర్మ చేస్తున్నారు వాళ్ళు. దేవుడితోనే ముడిపెడుతున్నారు. కానీ, ఆ కర్మ డ్యూటీలాగా చేస్తున్నారు. వాళ్ళింక ఫలితం ఆశించట్లేరు. అది చేయడం ద్వారా మళ్ళీ నాకు రిజల్ట్ రావాలి. నాకు ఇంకో ఫలితం రావాలని చేయట్లేరు. జస్ట్ నా డ్యూటీ నేను చేస్తున్నాను. సో, అది నిష్కామ కర్మయోగ. సో, దానికంటే పైన జ్ఞానయోగ. అంటే అన్నీ సముపార్జన. అన్నీ శాస్త్రాలు చదువుకోవడము, అవన్నీ తెలుసుకోవడము, ఇవన్నీ విషయాలు ప్లస్ మెంటల్ స్పెక్యులేషన్ ఇవన్నీ ఊహాగానాలు, కవిత్వాలు రాయడము. ఆహ్, ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ 'యోగి వేమన.' సో, వీళ్ళందరూ ఏంటి? జ్ఞానయోగ. దానికంటే పైనేంటి? ధ్యాన యోగ. ధ్యాన యోగ అంటే ఏంటి? అష్టాంగ యోగ. ఆ! యమ, నియమ, ఆసన, హ్మ్, ప్రాణాయామ, ప్రత్యాహార, ఆ! ధారణ, తర్వాత సమాధి. సో, ఇవన్నీ 8 స్టేజెస్. 8 స్టేజెస్‌లో వెళ్తారు. ఇప్పుడు మీరు హిమాలయాస్‌లో ఎవరైనా కూర్చొని తపస్సు చేస్తున్నారనుకోండి. వీళ్ళందరూ ధ్యాన యోగీస్. వీళ్ళందరూ ఏంటి? పరమాత్మని హృదయంలో తలుచుకుంటూ మెడిటేషన్‌లో ఎళ్తారనమాట. సో, ఇది ధ్యాన యోగ. సో, జ్ఞాన యోగ కంటే ధ్యాన యోగ బెటర్. ధ్యాన యోగ కంటే కూడా భక్తి యోగ బెటర్ అని
ఎక్కడ చెప్పాడు మనకి? ఆరో చాప్టర్ లాస్ట్ శ్లోకాలు చెప్తాడనమాట. యోగినామపి సర్వేషాం మద్భక్ యోగినామపి సర్వేషాం. ఆ శ్లోకంలో యోగినామపి సర్వేషాం, అందరి యోగులలోకెల్లా గొప్ప యోగి ఎవరు అనేది మద్గతే అంతరాత్మన, నా యొక్క నన్ను ఆల్వేస్ ఎల్లప్పుడూ నన్ను తలుచుకునే వాళ్ళు భక్తులు అని అక్కడ భక్తి యోగా గురించి చెప్తాడనమాట ఆ శ్లోకంలో. సో అట్లా డివిజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 2వ చాప్టర్లో ఈ సకామ కర్మ యోగా చెప్తారు. ఆ తర్వాత నిష్కామ కర్మ యోగా. ఉమ్, అట్లా 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 చెప్పుకుంటూ వెళ్తాడనమాట. వెళ్ళి స్థిత ప్రజ్ఞ అంటే ఎవరు, జీవన్ముక్త అంటే ఎవరు, ఇవన్నీ 2వ చాప్టర్లో చెప్తారనమాట. ఇదంతా చెప్పిన తర్వాత మూడో చాప్టర్. సో మూడో చాప్టర్లో దీని పేరు కర్మయోగ. సో ఈ మూడో చాప్టర్లో ఏంటి, అర్జునుడు ఫస్ట్ ఒక ప్రశ్న అడుగుతాడు అనమాట 2 శ్లోకాలలో. కృష్ణ, మనము త్యాగం చేసి సన్యాసం తీసుకోవడం గొప్పనా, లేదా పని చేయడం గొప్పనా? అంటే ఇప్పుడు ఏదైనా ట్రబుల్ వచ్చింది, మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చేసింది. ఆ ప్రాబ్లం వచ్చేసినప్పుడు మనం ఆ ప్రాబ్లంని ఎదుర్కోవాలా, అన్నీ వదిలేసి అడవులోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలా? రినౌన్సియేషన్ బెటరా, లేకపోతే యాక్షన్ బెటరా? అప్పుడు కృష్ణ ఏమంటున్నాడు, నిష్కామ కర్మయోగ ఈజ్ బెటర్ దాన్ రినౌన్సియేషన్, జ్ఞానయోగ ఈ విషయంలో. సో నిష్కామ కర్మయోగ బెటర్. నిష్కామ కర్మయోగ అంటే ఏంటి? నువ్వు కర్మయోగ చేస్తూ ఉండు, కానీ ఫలితాన్ని ఆశించకూడదు, ఈ రిజల్ట్ రావాలని ఆశించకూడదు. సో దాంట్లో మనకి పాలిటీషియన్స్ ఫేమస్ శ్లోక ఉంటుంది కదా. సో దాంట్లో ఏమంటున్నాడు, అది చదువుదాం మనం. నా ప్రభుజీ నాకు ఎస్ మాతాజీ. సకా ఇది కొంచెం అంటే ఉమ్, డిస్టర్బెన్స్ అది ఎట్లా తెలుస్తలేదు ప్రభుజీ. ఇప్పుడు ఉమ్. ఫలితం కృష్ణుణ్ణి కేంద్రంగా పెట్టుకొని ఫలితం ఆశించి చేస్తున్నారు అంటే అది సకామ కర్మేనా ప్రభుజీ? కృష్ణుడు ఉన్నారు అందులో, అంటే వాళ్ళు మనం ఫలితం ఆశిస్తున్నాం, ఇందులో మనకు లాభం రావాలి అని. ఓకే, ఎప్పుడు మనకి ఫలితం కావాలని మనం ఎప్పుడు చేసినా అది స్వకామ కర్మయోగనే అవుతుంది. కృష్ణుడు దేవుడు అని తెలిసినా సరే, భగవద్గీత చదివినా సరే, మనం ఫలితం కోసం చేస్తున్నామంటే అది స్వకామ. కానీ కాకపోతే మీరు కృష్ణాని సెంటర్లో పెట్టారు అంటే దాని అర్థం ఏంటంటే, సి కృష్ణ, మీరు కృష్ణాన్ని ఆశ్రయిస్తున్నారు, దాంట్లో మీరు ఎవరినైనా ఆశ్రయించవచ్చు, రకరకాల దేవుళ్ళని ఆశ్రయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వినాయకుడిని ఆశ్రయించవచ్చు, శివుణ్ణి ఆశ్రయించవచ్చు, పార్వతీదేవిని ఆశ్రయించవచ్చు, సూర్యుడిని, చంద్రుణ్ణి, ఇట్లా రకరకాల దేవుళ్ళని ఆశ్రయించవచ్చు. సో వీళ్ళని ఆశ్రయిస్తే ఏమవుతుంది అనేది మనకి 9వ చాప్టర్లో, 7వ చాప్టర్లో, 9వ చాప్టర్లో మనకు క్లియర్గా చెప్పారనమాట. సో ఎప్పుడైనా మనం ఏ దేవుణ్ణి మనము పూజ చేసినా కూడా కృష్ణనే ఆ దేవుడి పట్ల నమ్మకాన్ని ఏర్పరుస్తున్నాడు. కృష్ణ ఇచ్చింది ఆ దేవతలు మళ్ళీ ఇతనికి ఇస్తున్నారు. ఎవరికన్నా కోరిక తీరాలంటే కృష్ణ అనుమతిస్తేనే అది జరుగుతుంది, కానీ దేవతల ద్వారా జరుగుతుంది. కానీ అది తెలివి తక్కువ పని. నన్నే డైరెక్ట్ ఆశ్రయించొచ్చు అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. సో మీకు రెఫరెన్సెస్ కావాలంటే ఇస్తాను నేను. సో ఇలా చెప్పినప్పుడు ఏంటి, ఓకే, 2 రకాలుగా చూసాను ఇప్పుడు. ఒకటి, అన్య దేవతలను ఆశ్రయించి ఒక పూజా ఫలితం తీసుకోవడం, కృష్ణ భగవాన్ని ఆశ్రయించి పూజా ఫలితం తీసుకోవడం. ఈ రెండిట్లలో తేడా ఏంటి? అన్య దేవతలను ఆశ్రయించి మనం పూజా ఫలితాలను మనం తీసుకుంటే వాళ్ళు ఇచ్చేది కొంచెమే. కృష్ణ భగవానుడు ఇస్తే ఎలా ఇస్తాడంటే ఇంకా మళ్ళీ మనం అడగనంత వరకు ఇస్తాడు. మళ్ళీ ఇవ్వడం కాకుండా మనం ఏ కోరికతో అయితే కృష్ణాన్ని అప్రోచ్ అవుతామో ఆ కోరికను కూడా ప్యూరిఫై చేస్తాడు. అంటే ఆ కోరికలు లేకుండా ప్యూరిఫై చేస్తాడు. ఎగ్జాంపుల్, మీరు కర్దమముని. సో కర్దమముని ఏం చేశాడు? కృష్ణ భగవానునికి తపస్సు చేశాడు. సో కృష్ణ వస్తాడు, అపియర్ అవుతాడు, కృష్ణతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు. మాట్లాడి నాకు చిన్న కోరిక ఉంది, నాకు భార్య కావాలి అని చెప్పేసి. సో అప్పుడు కృష్ణ ఆయనకేంటి దేవహూతిని ఇస్తాడు, కర్దముని దేవహూతి. భార్యని ఇవ్వడమే కాకుండా
అటువంటి కోరికలో కూడా ప్యూరిఫై అయిపోతాడు. ఎప్పుడైతే ఆయన అందరినీ సంతానం అంతా కలిగిన తర్వాత మళ్ళీ లాస్ట్‌కి ఏం చేస్తాడు, అన్నీ వదిలేసి ఒకటేసారి మళ్ళీ భక్తిలోకి వెళ్ళిపోతాడు ఆయన ఈజీగా. కానీ రావణాసురుడు ఇలాంటి అసురులు ఎవరు కూడా శివుడిని ఆశ్రయించినా సరే, బ్రహ్మాని ఆశ్రయించినా సరే, లాస్ట్‌కి అన్నీ వదిలేసి మళ్ళీ భక్తి మార్గంలోకి ఎవరు వెళ్ళలేదు చూడండి. రైట్? సో, కృష్ణ ఏదన్నా ధ్రువ మహారాజ్ ఫర్ ఎగ్జాంపుల్, ధ్రువ మహారాజ్ ఆయన ఏం చేశాడు, తన తండ్రి కంటే, తాత కంటే, ముత్తాత కంటే, బ్రహ్మ కంటే పెద్ద లోకం కావాలి అని తపస్సు చేస్తున్నాడు. ఆయనకు అంతకంటే పెద్ద లోకం ఇచ్చాడు. ఇచ్చి 10,000 సంవత్సరాలు నువ్వు ఇది పాలిస్తావు. ఆ తర్వాత నా ధామాన్ని చేరుకుంటావు. సో, ఆ కోరిక ఉంది. కోరిక ద్వారా తపస్సు చేశారు. కానీ కృష్ణని ఆశ్రయించారు. కాబట్టి కోరిక తీరింది. ఆ కోరికలు ఉండే ఆ ప్యూరిఫికేషన్ వచ్చేసింది. మళ్ళీ కృష్ణధామానికి వెళ్లారు. వేరే దేవతలతో మనం చేస్తే ఏమవుతుంది? యూజువల్‌గా ఆ కోరికలు తీరగానే ఆహ్, అహంకారం వచ్చేస్తుంది. అహంకారం రాగానే మళ్ళీ మనం రాంగ్ పనులు చేయడం మొదలుపెడతాం. తద్వారా ఏమవుతుంది? మళ్ళీ మనం ఎప్పుడో ఒకప్పుడు సంహరింపబడతాం. సో, రావణాసురుడు, ఆహ్, తర్వాత హిరణ్యకశిపు బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు. రావణాసురుడు, ఆహ్, సో, వీళ్ళందరూ. అట్లా ఆహ్, ఇది క్లియర్ అయిందా మాతాజీ మీకు? 2 స్వకామ కర్మ యోగానే. ఎందుకంటే దేవుడితో వేదాస్‌తో ముడిపెడుతున్నారు. కృష్ణాని ఆశ్రయించిన వాళ్ళకి, వేరే వాళ్ళకి ఇది తేడా. ప్రభుజీ ఫలితంను ఆశించి చేసినప్పుడు కృష్ణ అని వాళ్ళు భగవంతుడని తెలుసుకొని ఫలితంను ఆశించి చేసినప్పుడు కృష్ణ వాళ్ళ యొక్క మనసుల్ని ప్యూరిఫై చేస్తారా ప్రభుజీ మరి? యెస్ మాతాజీ. 100%. ఆహా! కోరిక తెలుసుకుంటాడు, కోరిక తీరుస్తాడు, ప్లస్ ప్యూరిఫై చేస్తాడు. ఆ కోరిక మళ్ళీ లేకుండా. ఆ! ఎలా ఇప్పుడు మీరు అడగొచ్చు. ధ్రువ మహారాజ్ ఏం చేస్తాడు? ఆయనకు కావాల్సిందేంటి? బ్రహ్మ కంటే పెద్ద లోకం. వెళ్లి తపస్సు చేస్తాడు. డైరెక్ట్ కృష్ణ వస్తాడు. వచ్చినప్పుడు ఈయన అనుకుంటాడు, వావ్! కృష్ణ ఎంత సౌందర్యంగా ఉన్నాడు. నేను ఈయనని లిబరేషన్ అడగాల్సింది. నేనసలు ఇంకా జన్మ లేకుండా అడగాల్సింది. కానీ నేనేంటి పగిలిపోయిన అద్దంలాగా అడుక్కుంటున్నాను. అంటే ఆయనకి బ్రహ్మ కంటే పెద్ద లోకం ఎలా అయిపోయినప్పుడు ఒక పగిలిపోయిన అద్దం. ఇంకా పగిలిపోయిన అద్దంతోని ఏమీ ఉపయోగం ఉండదు. రైట్? ఆయనకు అటువంటి ఫీలింగ్ వచ్చేసిందనమాట. సో, కర్దమముని కూడా. కర్దమముని భార్యను అడిగాడు. భార్యను అడిగినప్పుడు భార్యని ఇస్తాడు. ఇచ్చినా కూడా ఆమెతో అటాచ్‌మెంట్ బందీ అయిపోడు మళ్ళీ బద్ధత్వంలో. ఇంకో జన్మ ఎత్తి మళ్ళీ జన్మ మృత్యు తీసుకునే స్టేజ్‌కి రాలే కదా అని. భార్య వస్తుంది. ఆయన చేయవలసిన డ్యూటీ ఆయన చేసేస్తాడు. పిల్లల్ని కంటాడు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి భగవద్ధామానికి చేరుకుంటాడనమాట. సో, అట్లా. సో, మనం ఎప్పుడైనా కృష్ణని ఆశ్రయించి మనం ఏమైనా అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పరమం పరం. అకామ ఏ కోరికలు లేకున్నా, అకామ సర్వకామ అన్ని కోరికలు ఉన్నా సరే, తీవ్రేణ భక్తి యోగేన కృష్ణ భగవానునికి మనం చేస్తే భక్తి అది మనల్ని ప్యూరిఫై చేస్తుంది స్లోగా. ప్రభుజీ పిల్లలు బాధ్యతలు కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి అనుకున్నా కూడా ఇక మనం కృష్ణను ఆశ్రయించి భక్తి చేయాలి. భగవంతుడు చూసుకుంటాడు అనేది మనం పూర్తి విశ్వాసంతో ఉండాలి ప్రభుజీ. యెస్. యెస్. మనకి ఇంపార్టెంట్ కోరికలు ఏమైనా ఉన్నా సరే, మనం అన్నీ అనగా అణుచుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ కోరిక ఉంది గదా! కృష్ణని అడగొచ్చా లేదా? ఆ! ఈ కోరిక చెప్పొచ్చా లేదా? భగవంతుడికి మన అంతర్యామి, మన హృదయం లోపట ఉంటాడనమాట. మనకొచ్చే ప్రతి ఆలోచన కృష్ణకి అవగతం అవుతుంది. ఆయనకు తెలుస్తుంది. మనకొచ్చిన ప్రతి ఆలోచన. ఈ జన్మలో కాదు. మనం కోట్ల జన్మలెత్తాం. కోట్ల జన్మల్లో మన ప్రతి ఒక్క ఆలోచన కృష్ణకి తెలుస్తుంది. ఒక్క మనదే కాదు. మొత్తం లివింగ్ ఎంటిటీస్ ఈ బ్రహ్మాండంలో ఎన్ని జీవరాశులున్నారో, ఎన్ని జీవులున్నారో అందరి జీవులు అన్ని లైఫ్ టైమ్స్ డేటా అంతా కృష్ణ దగ్గర ఉంది. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దాంతో పాటు పనిచేయదనమాట. సో, అది కృష్ణ అంటే. కానీ యెస్, మనకి పిల్లల గురించైనా సరే ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు, ఏమైనా కోరికలుంటే మనం భక్తిలో ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు మనం ఏమీ వెనకాడవలసిన అవసరం లేదు. కృష్ణకి మనం అన్నీ చెప్పుకోవచ్చు. అది మనకు
తగిందైతేనే కృష్ణ ఇస్తాడు, తగనిదైతే కృష్ణ ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా కూడా ఎంత భారీగా ఇస్తాడంటే ఇంకా మళ్ళీ మనం అడగవలసిన అవసరం లేనంత ఇస్తాడు. ప్లస్ దాంతో పాటు మన ఆ కోరిక కూడా ప్యూరిఫై అవుతుంది. కోరిక తీరగా కోరిక ప్యూరిఫై అయిపోతుంది, మనం భక్తిలో కూడా ప్రోగ్రెస్ అవుతాం. ప్రభుజీ అయితే ప్రభుజీ నేను శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 2 చదివినప్పుడు మీరు చెప్పిన దాని గురించే నాకు ఈ శ్లోకం మీద ఈ భాష్యం అర్థం కాలేదు ప్రభుజీ, అందుకే అవి అడిగాను ప్రభుజీ. ధర్మస్య హపవర్గస్య నార్దోర్థాయ కల్పతే నార్దస్య ధర్మైకానంతస్య కామో లాభాయ స్మృత అన్నదానికి ఇది నాకు అర్థం కాలేదు ప్రభుజీ, అందుకే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు అవి అడిగాను. విద్యుక్త ధర్మములన్నీయును నిశ్చయముగా చరమమైన మోక్షం కొరకై ఉద్దేశింపబడినవి, వాటినెన్నడను భౌతిక లాభం కొరకై నిర్వహింపరాదు. అంతేగాక మహామునుల నిర్ణయం ప్రకారం పరమ ధర్మమునందు నియుక్తుడైన వాడు భౌతిక లాభమునెన్నడును ఇంద్రియ భోగంనకై వినియోగింపరాదు అని భాష్యంలో ఉన్నప్పుడు అది ఇందులో భాష్యంలో చూసినప్పుడు అంటే ఇది సకామ కర్మ నిష్కామ కర్మ అంటే ఎట్లా అనేది డౌట్ వచ్చిండే ప్రభుజీ, అందుకే అడిగాను ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే. సో ఆ తర్వాత కర్మయోగాలో మళ్ళీ మనకి కర్మకాండ ఏంటి, కర్మయోగ ఏంటి డిఫరెన్స్ చెప్తాడు. సో చెప్పాను కదా మీకు ఆల్రెడీ, కర్మకాండ అంటే ఏంటి, మన వేదాస్లో ఉన్న పూజలు వ్రతాలను తీసుకొని మాకు ఈ బెనిఫిట్ రావాలి అని చేసేది కర్మకాండ. తర్వాత కర్మయోగ అంటే భగవంతుడితో ముడిపెట్టడం, అది కర్మయోగ. ఆ తర్వాత నిష్కామ కర్మయోగ గురించి మళ్ళీ చెప్తాడు 17వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు. ఆ తర్వాత 36 నుంచి 43వ శ్లోకం వరకు కాంకరింగ్ లస్ట్ అంటే కామం అనేది ఎంత పెద్ద శత్రువు, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది 36 నుంచి 43 శ్లోకాల వరకు మనం తెలుసుకున్నాం అనమాట. సో ఇది ఇప్పటి వరకు మనకు అయిపోయింది ఇంట్రడక్షన్, ఇప్పటివరకు మనం చదివింది. సో ఇక్కడ ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఇంట్రడక్షన్ కానీ ఫస్ట్ 3 చాప్టర్స్లో కానీ. దెన్ మనము నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళొచ్చు. ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ 4వ చాప్టర్. ప్రభుజీ ధర్మములు అంటే మనం చేసే విధులేనా ప్రభుజీ? విద్యుత్ కర్మ ధర్మాల, విద్యుక్త ధర్మములు అంటే అర్థం. విద్యుత్ కర్మ ధర్మాలు అంటే ప్రతి ఒక్క సొసైటీలో, ఈవెన్ అమెరికాలో కూడా కొందరు ఏం చేస్తున్నారు, కొందరు టీచర్స్ ఉంటారు, వాళ్ళన్నీ టీచ్ చేస్తూ ఉంటారు. కొందరు వాళ్ళను ఒక బ్రాహ్మణ కేటగిరీ కింద పెట్టండి. రెండవది క్షత్రియ కేటగిరీ. సో క్షత్రియ కేటగిరీ ఎలా ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ప్రొటెక్షన్, ఎక్కడన్నా ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం. యాక్చువల్లీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది 4 డివిజన్స్. ఎవరు చేసే పనుల ద్వారా, ఎవరెవరు వాళ్ళు చేసే గుణాల ద్వారా ఏర్పడతాయి, కానీ జన్మ ద్వారా కాదు. సో జన్మ ద్వారా ఎప్పుడు కూడా భగవద్గీతలో ఏది కూడా నియమించలేదు, వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు వైశ్యులు, వీళ్ళు శూద్రులు అనేది జన్మ ద్వారా ఏది ఉండదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు, ఈ 4 వర్ణాలు మయా సృష్టం, నేను సృష్టించినాయి, కానీ ఇవేంటి, దేన్ని బేస్ చేసుకొని, గుణాలను బేస్ చేసుకొని, అంటే క్యారెక్టరిస్టిక్స్, అంతేకాని జన్మ ద్వారా కాదు. సో చాలామందికి అపోహ ఏముంటుంది, ఈ కులాలు ఇవన్నీ ఎందుకు, ఈ డివిజన్స్ ఎలా వచ్చాయి, ఇవన్నీ భగవద్గీతలో చెప్పారంటే కాదు. అదంతా వాళ్ళు చేసే పనుల ద్వారా. సపోజ్ ఎవరైనా ఏ కుటుంబంలో జన్మించవచ్చు, వాళ్ళకి రక్షించాలి అనేది, ధర్మరక్షణ అనేది వాళ్ళకు ఉంది. ఎవరన్నా ఆపదలో ఉన్నారంటే ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళు రక్షిస్తున్నారు ధర్మయుక్తంగా అంటే వాళ్ళు క్షత్రియుల కింద తీసుకోవాలి. ఎవరన్నా వెళ్ళి వేదాలను చదువుకొని దానాలు చేయడము, దానం తీసుకోవడము, యజ్ఞాలు చేయడము, యజ్ఞం తీసుకోవడము, ఇట్లా తపస్సులు చేయడము, ఇటువంటివి చేస్తారు వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళు ఏ కుటుంబంలో పుట్టవచ్చు, వాళ్ళు బ్రాహ్మణులు. మీకు ఇంకో ఉదాహరణకి విశ్వామిత్రుడు, ఫస్ట్ ఆయన క్షత్రియుడు, ఆ తర్వాత ఆయన తపస్సులు అవి ఇవి చేసి బ్రాహ్మణుడు అయిపోతాడు, తర్వాత రాజరిషి అవుతాడు,
తర్వాత బ్రహ్మరిషి. అట్లా ఆయన క్షత్రియుడి నుంచి బ్రాహ్మణుడి నుంచి అలా వెళ్తాడనమాట ఒకటే లైఫ్లో. సో అది వాళ్ళు చేసే పనుల ద్వారా ఆ డివిజన్స్ చేస్తారనమాట. సో అట్లా ఈ 4 డివిజన్స్ చేస్తారనమాట. సో ఇక్కడికి మనం ఎలా వచ్చాము అసలు? ఇది ప్రశ్ననా మాతాజీ, జ్యోతి మాతాజీ? నేను భాగవతంలో నాకు డౌట్ ఉండే ప్రభుజీ, అందులో చూసి అడిగాను ప్రభుజీ. మీ ప్రశ్న ఏముండే? విద్యుక్త ధర్మములు అని yes. అంటే విధులా ప్రభుజీ అని అడిగాను ప్రభుజీ. సో విద్యుత్ కర్మ ధర్మాలు. సో ఈ ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క విద్యుత్ కర్మ ధర్మాలు ఉంటాయన్నమాట. బ్రాహ్మణుల విద్యుత్ కర్మ ధర్మాలు కొన్ని ఉన్నాయి, అవి వేరే వాళ్ళకి వర్తించవు. సో బ్రాహ్మణులకు విద్యుత్ కర్మ ధర్మాలు ఏంటి? దానం చేయడం, దానం తీసుకోవడం, యజ్ఞం చేయడం, వేదాలు చదువుకోవడం, వేదాలు నేర్పించడం, తపస్సు చేయడం, ఇవన్నీ టీచింగ్ చేయడం, ఇవన్నీ విద్యుత్ కర్మ ధర్మాలు అనమాట. ఇంటింటికి వెళ్ళి భిక్ష తీసుకోవడం, ఇవన్నీ వాళ్ళ యొక్క విద్యుత్ కర్మ ధర్మం. ఎక్కడన్నా ఎవరన్నా యజ్ఞం చేస్తున్నా కూడా వీళ్ళు వెళ్ళి యజ్ఞం చేయడం, తర్వాత వాళ్ళు ఇచ్చిన దానం తీసుకోవడం, ఇదంతా బ్రాహ్మణుడి యొక్క విద్యుత్ కర్మ ధర్మం. క్షత్రియుడి యొక్క విద్యుత్ కర్మ ధర్మం ఏంటి? క్షత్రియుడి యొక్క విద్యుత్ కర్మ ధర్మం ఏంటంటే, ఎవరన్నా ఆపదలో ఉండి నన్ను రక్షించండి అని అంటే వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే వాళ్ళని రక్షించడం. అది నిజమైన క్షత్రియ యొక్క ధర్మం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి అర్జునుడు ఇంటి బయట ఉంటాడు. సో ఇంటి బయట ఉన్నప్పుడు ఒక దొంగతనం జరిగిపోయి అందులో ఒకతను వచ్చేసి అడుగుతాడనమాట, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నా ధనాన్ని దొంగతనం చేసి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి. అప్పుడు ఆయనే క్షత్రియుడు. సో ఆయన యొక్క ప్రాణాలను పెట్టైనా కూడా కాపాడాలి. అది నిజమైన క్షత్రియుడు అనమాట. ఇవాళ రేపు మీరు ఉన్నట్టు ఆర్మీలో జాయిన్ అయిపోయి యుద్ధం జరుగుతుందంటే లీవ్ పెట్టేసి ఇంట్లో ఉండడము, లేదా కాలుకు దెబ్బ తగిలిందని బ్యాండేజ్ చుట్టేసుకొని యుద్ధానికి వెళ్ళలేకపోతున్నాను అని మెడికల్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయడము, ఇదంతా క్షత్రియ లక్షణం కాదు. వాళ్ళు క్షత్రియ ఆడ జాబ్ చేస్తున్నారు, కానీ అది క్షత్రియ లక్షణం నిజంగా కాదు. క్షత్రియ లక్షణం ఏంటంటే ఇప్పుడు అర్జునుడు వెళ్ళి సేవ్ చేయాలి. సో ఆయన ధనుర్బాణాలు ఎక్కడున్నాయి? యుధిష్ఠిరుడి రూమ్లో ఉన్నాయి. సో అప్పుడు యుధిష్ఠిరుడి రూమ్లో ద్రౌపది ఉంటుంది. సో కానీ వాళ్ళ ఒప్పందం ప్రకారం ద్రౌపది ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్ళకూడదు. సో ఎస్పెషల్లీ వేరే వాళ్ళతో, పాండవర్స్తో. అప్పుడు అర్జునుడు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు? ఆ ధనుర్బాణాలు. స్టిల్ ఆయన డోర్ కొడతాడు, డోర్ కొట్టేసి బాణాలు తీసేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇమ్మీడియట్లీ ఆయన రక్షించేసేసి ఆయన ధనాన్ని నాకు ఇచ్చేసి మళ్ళీ వచ్చేసి, ఓకే నేను ఇప్పుడు పనిష్మెంట్కి నేను అడవిలోకి వెళ్తానంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు వచ్చేసి, నువ్వు ఏం చేసావు అసలు? నువ్వు తప్పు చేసింది ఏంటి? నువ్వు అడవిలోకి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే, మన ఒప్పందం ప్రకారం ఏంటి, ద్రౌపదితో ఎవరైనా ఏకాంతంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఆ గదిలోకి రాకూడదు. సో నేను నా ధనుర్బాణాలు తీసుకోవడానికి వచ్చాను కదా, సో ఆ మిస్టేక్ చేశాను. కానీ క్షత్రియ ధర్మం నేను పాలించాలి, లేకపోతే నా ధర్మాన్ని పాలించినట్టు ఉండదు. నేను అక్కడికి వచ్చాను కాబట్టి రూల్ ప్రకారం ఏంటి, నేను ఇప్పుడు 1 ఇయర్ పాటు నేను అడవిలోకి వెళ్ళాలి అంటే అప్పుడు ధర్మరాజు వీళ్ళందరూ అడుగుతారనమాట, అన్నదమ్ములందరూ, భీముడు అందరూ వచ్చి, నువ్వు ఎట్లా వెళ్తావు? నువ్వు వెళ్తే ఎలా ఉంటావు? నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు పర్మిషన్ తీసుకొనే వచ్చావు, ప్లస్ నీ ధర్మపాలన చేయడానికి కోసం వచ్చావు. ఏదేమైనా సరే నేను ఆ మాట జవదాట్లేను, నేను వెళ్తానని అప్పుడు ఆయన 1 ఇయర్ పాటు వెళ్తాడనమాట. సో అది నిజమైన క్షత్రియులు. ఆయన విద్యుత్ కర్మ ధర్మం ఏంటి? ఎవరైనా ఆపదలో ఉంటే రక్షించాలి. వైశ్యుల విద్యుత్ కర్మ ధర్మం ఏంటి? కృషి, రక్ష, గోరక్ష. సో బేసికలీ వాళ్ళు ఆవులనన్నిటిని రక్షణ, గుర్రాలని ఆవులను రక్షణ చేయడం. శూద్రులది ఏంటిది? బేసికలీ అందరికీ హెల్ప్ చేయడం, మిగతా వాళ్ళందరికీ హెల్ప్ చేయడం. సో ఇట్లా సొసైటీ అంతా రన్ అవుతుంది. మీరు అడగొచ్చు, మరి యూఎస్లో ఇలాంటి సిస్టమ్ లేదు కదా అని. యూఎస్లో కూడా ఇలాంటి సిస్టమ్ ఉంది. సో కొందరు మిలిటరీలో ఉంటారు, వాళ్ళు వాళ్ళు వాళ్ళ డివిజన్ వేరే. కొందరు టీచింగ్ చేస్తూ ఉంటారు, పై చదువులు చదువుకోవడం, పేటెంట్స్ రాయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళది బ్రాహ్మణ టైప్ లక్షణాలు. తర్వాత కొందరు వైశ్యాస్ బిజినెస్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళందరూ వైశ్యాస్. శూద్రాస్ ఏంటి? ఎవరన్నా కంపెనీ పెట్టి అందులో జాబ్లో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళందరూ శూద్రస్. సో అట్లా ఈ 4 డివిజన్స్ మనం చేసినా చేయకపోయినా సరే ప్రతి సొసైటీలో ఉన్నాయి.
ప్రతి సొసైటీలో ఉన్నాయి. సో ఇవి విద్యుత్ కర్మ ధర్మాలు. అట్లాగే భర్తకి కొన్ని విద్యుత్ కర్మ ధర్మాలు ఉంటాయి, భార్యకి కొన్ని విద్యుత్ కర్మ ధర్మాలు ఉంటాయి. సో ఎవరెవరి విద్యుత్ కర్మ ధర్మాలు ఏమైతే శాస్త్రాలలో చెప్పబడిందో అది చేయడం విద్యుత్ కర్మ ధర్మం. ఓకేనా మాతాజీ? ప్రభుజీ ఇప్పుడు భార్యాభర్తలు అన్నప్పుడు ధర్మం అనుకోవాలా అది బాధ్యత అనుకోవాలా ప్రభుజీ? మోక్షము భగవంతుడిని సెంటర్ గా పెట్టుకున్నప్పుడు మోక్షం అనేది ఇస్తాడా ధర్మంని పాటించినప్పుడు? అట్లా బాధ్యత అని అనుకొని చేస్తారా ప్రభుజీ మరి? మీరు శాస్త్రాలలో చెప్పిన విధంగా భర్త ఆయన యొక్క ఆయన యొక్క పనులు అలా చేస్తూ ఉంటే, శాస్త్రాల్లో చెప్పిన విధంగా భార్య అలా చేస్తూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి మోక్ష మార్గం లభిస్తుంది. ఎస్. కానీ డివోటీస్ మనకు మోక్ష మార్గం, మనం మోక్షం కంటే ఇంకా అధికంగా ఇంకా పైకి మనం వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఏంటి? భగవంతుని యొక్క ప్రేమ. రైట్? సో అది మోక్ష ధర్మార్థ కర్మ మోక్ష కంటే ఇంకా పైన అది భగవంతుని యొక్క భక్తియుత సేవ. సో అది రావడం కోసం మనము ట్రై చేస్తున్నాం అనమాట. కానీ ఎస్, భక్తి ఉన్నా లేకపోయినా సరే ధర్మయుక్తంగా ఎవరైతే పాలిస్తారో ఎస్ వాళ్ళకి మోక్షం అనేది రావడం అది అది ఈజీ. ప్రభుజీ ఎవరి ధర్మంను వాళ్ళు పాటిస్తున్నప్పుడు కృష్ణ భగవంతుడు అని తెలుసుకోకపోయినా కృష్ణ వాళ్ళకి మోక్షం ఇస్తాడు అనే అర్థమా ప్రభుజీ? ఎస్, కృష్ణ భగవంతుని గురించి తెలియకపోయినా సరే కొందరు సదాశివుని కూడా పూజ చేయొచ్చు, వాళ్ళకు కూడా మోక్షం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మోక్షము ఇచ్చేది విష్ణుమూర్తియే. సో బేసికల్లీ భగవంతుని యొక్క పూర్తి లీల తెలియకపోయినా సరే వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మాన్ని పాలిస్తే మోక్షం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మోక్షము భక్తులు మాత్రం కోరుకోరు. భక్తులు భక్తి కోరుకుంటారు అనమాట. ఎందుకంటే మోక్షంలో కూడా రకరకాల ఉంటుందన్నమాట. సాయుజ్య ముక్తి, సారూప్య ముక్తి, సార్ష్టి, సాలోక్య ముక్తి, అట్లా. సో ఇందులో ఏంటి? సాయుజ్య ముక్తి అంటే దేవునిలో కలిసిపోవడం. సారూప్య ముక్తి అంటే భగవంతుని యొక్క రూపం వీళ్ళకు కూడా అటువంటి సిమిలర్ రూపం రావడం. సాలోక్య ముక్తి అంటే భగవంతుని లోకంలో చేరడం. అట్లా. సో భక్తుడు ఏం చేస్తున్నాడు? భగవంతునికి సేవ చేసే అవకాశాన్ని అడుగుతుంటాడు అనమాట. సో ఆయనకి ఇంకా వేరే ఏమో, ఎస్పెషల్లీ మోక్షం అంటే భక్తులకి ఇంకా నచ్చదు. ఒక్కసారి ఎందుకు? హరే మోక్షం కృష్ణ ప్రభు, సారీ ప్రభు, ఒక్కసారి మళ్ళీ ఇది ప్రభు ఈ ముక్తుల గురించి. సాయుజ్య ముక్తి, సారూప్య ముక్తి, ప్రభు సాహిత్యనా? సాయుజ్య ముక్తి. సాహిత్య, ఓకే ప్రభు. మీకు రెఫరెన్స్ తర్వాత పంపిస్తాను మాతాజీ గ్రూప్లో. ఓకే ప్రభు. సాయుజ్య ముక్తి అంటే మనం భగవంతునితో ఏకత్వం, అంటే భగవంతుని యొక్క వెలుగులో కలిసిపోవడం. రైట్. రెండోది సారూప్య ముక్తి, భగవంతునిలో సిమిలర్ రూపం. అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా వైకుంఠానికి వెళ్ళారనుకోండి, వాళ్ళకు కూడా 4 చేతులు ఉంటాయి అందరికీ. వాళ్ళు కూడా భగవంతుని లాగానే రూపం అలాగే ఉంటుంది. వాళ్ళు యవనంలోనే ఉంటారు. కాకపోతే భగవంతుడికి కౌస్తుభ మణి ప్లస్ ఆయనకి శ్రీవత్స అనే గోల్డెన్ హెయిర్ ఉంటుంది అనమాట చెస్ట్లో, ఛాతిలో. అట్లాగే కానీ అందరూ రూపం అలాగే ఉంటుంది, భగవంతునికి ఉన్న రూపమే ఉంటుంది అందరికీ. సో అట్లా సార్ష్టి, తర్వాత సాలోక్య ఆ యొక్క లోకంలో మోక్షం, ఇలాంటి 5 రకాలు ఉన్నాయన్నమాట. కానీ భక్తులు ఎప్పుడు కూడా సాయుజ్య ముక్తిని కోరుకోరు, మోక్షాన్ని కోరుకోరు. నేను గ్రూప్లో పంపిస్తాను మాతాజీ తర్వాత. సో సరిత మాతాజీ మీకు ఏమో ప్రశ్నలు ఉన్నాయి? మళ్ళీ తర్వాత విల్ కమ్ బ్యాక్ టు జ్యోతి రూప. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణం. దండవత్ ప్రణామం ప్రభుజీ. ఇప్పుడు మన శకుని ఉన్నారు కదా ప్రభుజీ, అదే మన కౌరవాల పక్షాన పాచికలు వేసిండు కదా, అతను అంటే కౌరవులకు సహాయం చేయడానికి వచ్చిండా, లేకపోతే పాండవులకి సహాయం చేయడానికి కౌరవుల పక్షాన ఉన్నాడా ప్రభుజీ? ఆయన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే
భీష్ముడు వెళ్తాడు. భీష్ముడు వెళ్ళి గాంధర్వ రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆయన్ని ఆయన అడుగుతాడనమాట. వాళ్ళ యొక్క స్త్రీని ఆహ్, హస్తినాపూర్ కోసం. సో, హస్తినాపూర్‌లో ఎవరున్నారు రాజుగా? అప్పుడు ధృతరాష్ట్రుడు. సో, ధృతరాష్ట్రుడు బ్లైండ్ అనమాట. ఆయన గుడ్డివాడు. సో, అయితే అట్లా ఆయన అడిగి వచ్చినప్పుడు గాంధారి ఏం చేస్తుంది? శకుని యొక్క చెల్లెలు. సో, ఈ గాంధారి వచ్చేసి ఆమె వివాహం చేసుకుంటుంది. చేసుకొని ఆమె కళ్ళన్నీ గంతలు కట్టేసుకుంటుంది. ఎందుకంటే నా భర్త చూడలేడు కాబట్టి, నా భర్తకి నేను సేవ చేయాలి. నా భర్తకి నేను కరెక్ట్‌గా సేవ ఎప్పుడు చేయగలుగుతాను? ఓన్లీ ఆయన అనుభవించిన బాధ ఏంటో నేను అనుభవిస్తేనే ఆయన కరెక్ట్‌గా సేవ చేయగలుగుతాను. ఒకవేళ ఆయన ఏది అనుభవిస్తున్నాడో అది నేను చేయలేకపోతే, అది నేను సేవ చేయలేను కదా! అని చెప్పేసి ఆమె పాతివ్రత ధర్మం ప్రకారం ఆమె యొక్క కళ్ళకు గంతలు కట్టుకుంటుందనమాట. సో, అది చూసి వాళ్ళ యొక్క అన్ననో, తమ్ముడో మొత్తానికైతే అన్నదమ్ముడు. సో, ఆ శకుని అప్పుడు చూసి చాలా బాధపడతాడనమాట. అయ్యో! ఇంత అందమంగా ఉన్నాయి మా యొక్క చెల్లెలు కళ్ళు ప్లస్ ఆమె సంతోషంగా ఉంటుంది అంటే ఇంక జీవితాంతం ఆమె కంతలు కట్టుకొనే ఉండాలి కదా! ఆహ్, గుడ్డివాడిని చేసుకుంది. ప్లస్ దాంతో పాటు ఇలా అని చెప్పేసి ఆయనని ఎదిరించాలని ట్రై చేస్తాడు గానీ ఆయనకంత బలం లేదు. ఎందుకంటే భీష్ముడు చాలా చాలా పవర్‌ఫుల్. సో, అక్కడ ఎట్లైనా సరే ఈ హస్తినాపురాన్ని నేను నాశనం చేసేసేయాలి. ఈ యొక్క కురు వంశాన్నే నేను నాశనం చేసేసేయాలి అని చెప్పేసి ఆ పగ పెట్టుకుంటాడనమాట. ఆ పగ పెట్టుకొని సో, దుర్యోధనుడిని ప్రేరేపిస్తున్నాడు. తప్పు మార్గంలో పట్టిస్తుంటాడు. ఆయనకి తెలుసు పాండవులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ యొక్క శక్తి వీళ్ళకి సరిపోదు అవన్నీ తెలుసాయనకి. కానీ ఈ దుర్యోధనుడిని ప్రేరేపించి ఆయన తప్పుదారిలో పట్టిచ్చేసేసి ఎట్లాగో విధంగా యుద్ధం చేసేస్తే వీళ్ళ వంశం నాశనం అయిపోతుంది. ఎందుకంటే మా యొక్క చెల్లెళ్ళకి చేసిన ప్రాబ్లమ్ ద్వారా వీళ్ళని నేను ఇట్లా వదిలిపెట్టకూడదు అని చెప్పేసి. సో, అది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఒక క్వశ్చన్ ప్రభుజీ. యెస్ మంజులా మాతాజీ. అంటే క్వశ్చన్ అని కాదు ప్రభు. ఒకటి నాకు తెలియక అడుగుతున్నా. అయితే ఒకటి ఏమైతుందంటే ప్రభు, ఇప్పుడు ఒక క్యాండిడేట్‌కి ఒక జాబ్ ఏదైనా మనం ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదైనా జాబ్ చేసుకోవాల్సి కంపల్సరీ వస్తది ప్రభు. వచ్చినప్పుడు మనము జాబ్‌కెళ్ళినప్పుడు ఇప్పుడు మన భక్తి క్లాసెస్ వినలేకపోతున్నాం ప్రభు. భక్తి క్లాసెస్ వినలేకపోతున్నాం. పొద్దున హడావుడి ఉంటాంది. ఒక పాప ప్రభు నాకు. ఆమెకు రెడీ చేయడానికి కూడా ఇబ్బంది పడుడు అట్లా అయితుంది ప్రభు. అట్లా అని చెప్పేసి ఇక జాబ్‌కి పోకుండా ఊకుంటున్నా ప్రభు. ఊకుంటే అది అసలు నేను చేసేది కరెక్టా? తప్పా ప్రభు అది? వాళ్ళేమంటుళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇట్లా "నువ్వు ఇట్లనే చూసుకుంటూ పోతే మరి ఇగ ఏ జాబ్ చేయలేవు. మరి ఇబ్బంది ఎదురైతది కదా!" అని అంటున్నారు ప్రభు. అసలు నేను చేసేది కరెక్టా? తప్పా? అనేది నాకు ఇది ఎక్కువ సందిగ్ధంలో ఉంటాను ప్రభు ఎప్పుడు. హ్మ్. సో, ఈ ప్రశ్న అంటే మాతాజీ దీంట్లో ఫస్ట్ ఏంటంటే మీ ఫ్యామిలీ సిట్యుయేషన్ రైట్? మీ మీ ఫాదర్ కానీ, మీ యొక్క హస్బెండ్ కానీ వాళ్ళు జాబ్ చేస్తున్నారా? లేదా? వాళ్ళ సంపాదన ఎంతుంది? దాని ద్వారా మీ కుటుంబం పోషణ జరుగుతుందా? లేదా? ద తద్వారా మీరు జాబ్ చేస్తే హెల్ప్ అవుతుందా? లేదా? ఇవన్నీ మీరు కూర్చొని ఆలోచించుకోవాలి. సో, మీరు జాబ్ చేసినా కరెక్టే, చేయకపోయినా కరెక్టే. కానీ ఆ డెసిషన్ ఎవరు చేసుకోగలుగుతారో ఓన్లీ మీకే అర్థమవుతుంది. మీకు, మీ భర్తకే అర్థమవుతుంది. ఎందుకు? మీ ఫ్యామిలీ సిట్యుయేషన్‌లో మీ సంపాదన ఏంటి? అది సరిపోతుందా మీ పిల్లల్ని పోషించడానికి? అవన్నీ మీకే అర్థమవుతుంది. సో, అది ప్రతి ఫ్యామిలీకి డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఒక ఫ్యామిలీలో కొందరికి నెలకి 15,000 సరిపోతాయి. కొందరి ఫ్యామిలీలో 120,000 సాలరీ వస్తే సరిపోతుంది. కొన్ని ఫ్యామిలీలో 500,000 సాలరీ వచ్చినా కూడా సరిపోదు. కొన్ని ఫ్యామిలీలో 30,00,000 నెలకొచ్చినా కూడా సరిపోవు. సో, కుటుంబాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని బట్టి ఉంటుంది. రకరకాలుగా ఉంటుందనమాట. సో, అది మీరు, మీ భర్త ఇద్దరు కూర్చొని డెసిషన్ తీసుకోవచ్చు. దాంట్లో మీరు జాబ్ చేసినా తప్పు లేదు. చేయకపోయినా కూడా తప్పు లేదు. 2 కరెక్టే. ఓకే ప్రభు. థాంక్ యూ. కానీ ఇట్లనే భక్తిలో బాగా వెనకబడిపోతున్నా ప్రభు. ఇన్ని రోజులు అట్లనే జాబ్స్ అని చూసుకుంటుంటే భక్తిలో వెనకబడిపోతున్నా అని చెప్పి ఈసారి ఇదే డిసిషన్ తీసుకొని దానికి అనుగుణంగా ఉన్నది ఏదైనా చేసుకుందామని చూస్తున్నా ప్రభు. అయితే అది తప్పా ఏమన్నా వీళ్ళు ఇట్లా అంటారు ఏందని ఒక్కోసారి అనిపించింది ప్రభు. థాంక్ యూ ప్రభు క్లియర్ చేసినందుకు.
తప్పేం లేదు మాతాజీ. రెండోది సో, ఒక దాని ద్వారా మీరు భక్తిని పక్కకు పెట్టవలసిన అవసరం లేదు. యెస్. మీరు ఒకవేళ ఇంటర్వ్యూస్ అటెండ్ కావడం కానీ, లేదా జాబ్ చేయడానికి వెళ్ళడం కానీ, పిల్లల్ని స్కూల్‌లో దించడం కోసం మీరు ఈ టైం కుదరకపోతే ఇట్స్ టోటల్లీ ఫైన్. మీరు క్లాసు తర్వాత ఆన్‌లైన్ వినొచ్చు. మీరు చాంటింగ్ చేసుకోండి. చాంటింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అందరూ. ఆ! భర్త ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత, పిల్లలు స్కూల్‌కి వెళ్ళినాక మీరు చాంటింగ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం పూట చేసుకోవచ్చు. ఈవినింగ్ పూట చేసుకోవచ్చు. మీ పని అయిపోయినాక చేసుకోవచ్చు. సో, ఆర్ పొద్దుగాల లేసి చేసుకోవచ్చు. ఎవరు లేవకముందు. సో, ఎ ఎట్టి పరిస్థితిలోనైనా కూడా మీరు చాంటింగ్ బ్యాగ్ తీసుకోండి. చాంటింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. చేయడానికి అయితే అయితది ప్లస్ ప్రభు. కానీ క్లాసెస్ క్లాసులు మిస్ అయితాయి. కొంచెం పూజ చేసుకోవడం అలా హడావుడి అయితాంటది. అవన్నీ కొంచెం ఇగ ఇబ్బందులు అయితాయి గానీ, సరే ప్రభు దాన్ని బట్టి మనం ప్లాన్ జేసుకోవాలి ఇగ. సో, క్లాస్ మిస్ అయితే మీరు రికార్డింగ్ కూడా వినొచ్చు. మార్నింగ్ ఓకే. కాకపోతే ఈవినింగ్ క్లాసెస్ ఎవరైనా చెప్తే ఈవినింగ్ క్లాసెస్ జాయిన్ కావచ్చు. అట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు మాతాజీ. దాంట్లో తప్పేం లేదు. ఓకే ప్రభు. థాంక్ యూ ప్రభు. జ్యోతిరూప కమలా మాతాజీ. మీకు ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? ప్రభుజీ ఏం లేవు ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. ఓకే. ఇంకా దీపిక? ప్రభుజీ ప్రణామాలు. యెస్. రాధిక మాతాజీ. ప్రభుజీ అదే ఇప్పుడు పిల్లల గురించి అంతా బాధపడేది ఇది పోయిన జన్మ కర్మ ఫలితమేనా ప్రభుజీ, లేకపోతే ఇంకేమైనా ప్రభుజీ? ఓకే. మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. సో, దీంట్లో మనకు 2 ఉంటాయన్నమాట. ఒకటి మన యొక్క కర్మ, రెండోది మన యొక్క డెస్టినీ. ఓకే. సో, డెస్టినీ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పూర్వజన్మలో మనము ఏ పనులైతే చేస్తామో, కొన్ని మంచి పనులు చేస్తాం, కొన్ని చెడు పనులు చేస్తాం. రైట్? సో, పుణ్యకార్యాలు మనం చేస్తే తద్వారా మనకు ఈ జన్మలో ఒక రకమైన ఇంటెలెక్చువల్ కేపబిలిటీ, ఒక రకమైన అందము, మన యొక్క హెల్త్, మన యొక్క ధనము, ఇవన్నీ కూడా పూర్వజన్మల్లో మన అకౌంట్ ఎంత ఉంది, పుణ్యం ఎంత చేశాము, తద్వారా మనకి ఒక్కసారే కాకుండా విడతలుగా వస్తాయన్నమాట. సో, మనకు ఏదైతే కోటా ఉంటుందో పుణ్యం మనం చేసిన పూర్వజన్మల్లో చేసిన పుణ్యం కోటా ఏదైతే ఉంటుందో, అది మనకి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట క్రమక్రమంగా. సో, తద్వారా మంచి జన్మ రావచ్చు, మంచి కుటుంబంలో జన్మ రావచ్చు, ధనికుల కుటుంబంలో జన్మ రావచ్చు, రూపం సరిగా ఉండొచ్చు. ఆ! రూపం బాగా ఉండి, చదువు బాగా ఉండి, తెలివితేటలు బాగా ఉంటే ఉద్యోగం రావచ్చు. అట్లా ప్రోగ్రెస్ ఉంటుంది. సో, ఇదంతా ఎందుకు జరుగుతుంది? మీ యొక్క పూర్వ జన్మలో మీరు చేసిన కర్మ, మీరు చేసిన పనుల ద్వారా పుణ్యకార్యాలు ఎక్కువ చేస్తే తద్వారా ఇది. ఓకే. పూర్వజన్మలో మీరేం చేస్తారు? పుణ్యమే కాదు, కొన్ని తప్పులు కూడా చేస్తాం. ఎవరైనా దూషించడం కానీ, ఎక్కడన్నా గొడవైనప్పుడు ఎవరైనా అబద్ధం చెప్పడం కానీ, లేకపోతే ఏదన్నా ఒకటి. అట్లా ఏమన్నా మనం తప్పులు చేశామనుకోండి, అవి కూడా ఒక కోటాలో ఉంటాయి. పుణ్య కోట ఒకటుంటుంది, పాపం కోట ఒకటుంటుంది. 2 ఉంటాయి. ఆ 2 జీరో కావు, నల్లిఫై కావు. ఇందులో 100 ఇందులో 100 ఉంటే ఈక్వల్‌గా ఉన్నాయి కదా! అని జీరో కాదది. ఆ 100 అనుభవించడానికి మళ్ళీ జన్మించాలి. ఆహ్, పాపం కూడా మొత్తము అనుభవించడం కోసం మనకు కష్టాలొస్తాయి. రైట్? ఏదన్నా మనం పాపం లాస్ట్ జన్మలో చేస్తే, తద్వారా మనకు ఒక ఆరోగ్యం చెడిపోవడం కానీ, 35 ఇయర్స్‌లో డయాబెటిస్ రావడం కానీ, 40 ఇయర్స్‌లో కొలెస్ట్రాల్ రావడం కానీ, తర్వాత 55 ఇయర్స్‌లో గుండెపోటుతో మరణించడము. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో, అట్లా ఎవరెవరి పాపము, ఎవరెవరి పుణ్యం ప్రకారం వాళ్ళ యొక్క వాళ్ళు అనుభవిస్తారనమాట. సో, అది కర్మ. సో, దాన్ని కర్మ అంటారు. డెస్టినీ అంటే ఏంటి? డెస్టినీ అంటే మనకు ఆల్రెడీ ఏదైతే విధి రాత అంటారు. సో, మన విధి ప్రకారం ఎగ్జాక్ట్ 25 సంవత్సరాలకి మనకు పెళ్ళయ్యే విధిరాత ఉందనుకోండి. 25 సంవత్సరాల వరకు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకు మ్యారేజ్ కాకపోవచ్చు. ఇంకొందరికి 32 సంవత్సరాలలో ఒక యాక్సిడెంట్ ఉంది. ఒక ప్రాబ్లమ్ ఉంది ఏదో ఒకటి పెద్దది. సో, ఆ ప్రాబ్లమ్ జరగడానికి యాక్సిడెంట్ రూపకంగా ఆ ప్రాబ్లమ్ జరగొచ్చు. రైట్? సో, అది డెస్టినీ అంటారు. ఎందుకంటే అది విధి రాత అక్కడ ఉంది విధి. ఆ విధి జరిగినప్పుడు మీరెలా బిహేవ్ చేస్తున్నారు? రైట్? ఇప్పుడు మనకొక ఆపద వచ్చింది. ఆపద వచ్చినప్పుడు మనకు చాయిసెస్ ఉన్నాయి.
ఆ! మన చాయిసెస్ ఏంటేంటి? ఓకే. ఈ ఆపద వచ్చింది. దీంట్లో సివియర్ రియాక్షన్ తీసుకోవచ్చు. వీళ్ళు మనల్ని కష్టపెట్టారు. మనం వాళ్ళతో గొడవ పెట్టేసుకొని వాళ్ళకి కూడా బాగా కష్టాలివ్వచ్చు. అదొక ఎగ్జాంపుల్. రెండోది, ఓకే. వాళ్ళు మనల్ని కష్టపెట్టారు. యూ నో మన తలరాత ఇలా ఉంది. వాళ్ళని క్షమించేద్దాం. మీరలా కూడా చెప్పొచ్చు. లేదా మీరు ఓర్చుకోవచ్చు. ఇన్ని రెస్పాన్సెస్ ఉంటాయి మీ మీ చేతిలో. ఆ! వాళ్ళను దూషించొచ్చు మాటల ద్వారా, వాళ్ళ చేతుల ద్వారా, చేష్టల ద్వారా శిక్షించొచ్చు. కోర్ట్‌లో కేస్ పెట్టొచ్చు. ఆ! లేకపోతే ఫిజికల్‌గా వెళ్లి గొడవ పెట్టుకున్న వాళ్ళున్నారు. ఆహ్, కొట్టుకున్న వాళ్ళు. ఆ! ఆ తర్వాత క్షమించిన వాళ్ళున్నారు. కొందరు ఎవరైనా వచ్చి ఏమన్నా అన్నా కూడా భరించుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు. సో, ఇవన్నీ మనం చేసే రెస్పాన్స్ అన్నమాట. మనకొచ్చిన ఆపదకి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం? మనం ఏం చేస్తున్నాం? అది మన ఫ్యూచర్ డెస్టినీ డిసైడ్ అవుతుంది. సో, ఓకే ఇట్లా ప్రభుజీ. రైట్. సో, యెస్. మన పూర్వజన్మలో ఉన్న పుణ్యం, పాపం ప్రకారం మనకి ఈ జన్మలో ఇవొస్తున్నాయి. ఇవొచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం? ఓకే. కష్టాలొచ్చాయి. దేవుడిని దూషిస్తున్నారు. ఈ కష్టాలు నాకే ఎందుకిస్తున్నావు? అని దేవుడిని దూషించడము, వాళ్ళను శిక్షించడము, వీళ్ళని శిక్షించడం, ఇంకా గట్టిగా మనం చాలా అయ్యేవాళ్ళు అలా ఉంటారు. లేదా భరిస్తూ వెళ్ళేవాళ్ళు కొందరుంటారు. తద్వారా మన ఫ్యూచర్ డెస్టినీ డిసైడ్ అయితుంది. ఇంకా ముందు జన్మలో కానీ, లేదా ముందు ముందు లైఫ్‌లో గాని. సో, అందుకనే ఈ రెండనమాట. ఒకటి డెస్టినీ, ఒకటి మన కర్మ. సో, మన కర్మ ప్రభుజీ ఇవి జాతకాలని చెప్తారు, అవి నమ్మొచ్చా ప్రభుజీ? అంటే యెస్. వాళ్ళు పుట్టిన మన రాపి సాయిది ఇట్లుంటది ఇట్లా అది నమ్మొచ్చా ప్రభుజీ? సీ జ్యోతిష్యం ఇట్స్ వన్ ఆఫ్ ద శాస్త్ర. ఆహ్, కాకపోతే సీ కృష్ణ భగవానుడు జన్మించినప్పుడు వాళ్ళ యొక్క సాందీపని ముని ఆహ్, తర్వాత హ్మ్, మన నంద మహారాజ్, యశోదమాత జ్యోతిష్యుని పిలిచి అంతా మొత్తం జ్యోతిష్యం రాస్తారు. ఆహ్, అవును ప్రభుజీ. నీలాంబర్ చక్రవర్తి చైతన్య మహాప్రభు పుట్టినప్పుడు ఆయన మొత్తం జాతకం అంతా చెప్తాడు. రామచంద్ర పుట్టినప్పుడు వాళ్ళ జాతకము చూపిస్తాడు వాళ్ళ తల్లిదండ్రులు. సో, జాతకము, జ్యోతిష్యము అనేది రియల్. అనేది శాస్త్రం. కానీ అది, అది చెప్పేంత స్కిల్ ఆ! ఎవరికుంది? ఆ! రైట్? ఎవరు చెప్తున్నారో వాళ్ళు. రైట్. ఎవరు చెప్తున్నారు? వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు? ఇంతకుముందు ఎప్పుడు కూడా జాతకం చెప్పేసి వాళ్ళు ఫీజు అడిగేవాళ్ళు కాదు. వీళ్ళే సంతోషంగా ఇచ్చేవాళ్ళు. రైట్? అవును. ఇప్పుడేంటి మీరు జాతకం ఇప్పుడు చెప్పాలంటే డాక్టర్ ఫీజు కన్నా ఎక్కువ ఉన్నది ప్రభుజీ వాళ్ళ దగ్గర. యెస్. యెస్. సో, వాళ్ళ ఫీజే ఉంటుంది. వాళ్ళ ఫీజే వాళ్ళెందుకు చేస్తున్నారు? ఇట్స్ మానవ కళ్యాణం కోసం చేయట్లేదు వాళ్ళు. వాళ్ళు ఆ! వచ్చింది నిజమా? కాదా? వాళ్ళకి నిజంగా ఆ నాలెడ్జ్ ఉందా? లేదా? మనకు తెలీదు. సో, వాళ్ళు రాసేది అది అవుతుందా? కాదా? కూడా తెలీదు. సో, యెస్. జాతకము, జ్యోతిష్యము కరెక్టే. శాస్త్రంలో ఉంది. కానీ ఆ చెప్పేవాళ్ళు కరెక్ట్‌గా ఆ పద్ధతిలో ఉన్నారా? పరంపరలో ఉన్నారా? వాళ్ళు చెప్పేది నిజమా? లేకపోతే వాళ్ళు పైసలు చేసుకోవడానికి చెప్తున్నారా? వాళ్ళు ఆ! వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకుండా జస్ట్ పైసలు తీసుకొని చెప్పేవాళ్ళు ఆహ్, తద్వారా ఏమి జరగదు. వాళ్ళు రాసింది కూడా అంతా ఏమి నిజం కాదు. ఆ! సో, ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రభుజీ ఇందాక మీరు చెప్పింది మనం నిదానంగా కర్మను భరిస్తూ ఎవరిని దూషించకుండా ఉన్నప్పుడు తగ్గుతుందానా ప్రభుజీ? అది మారుతుందా కర్మ? యెస్. మీకొక శ్లోకం చూపిస్తాను. పర్ఫెక్ట్ శ్లోకం. ఓకే. శ్రీమద్ భాగవతం 10, 14, 8 ఎవరన్నా ఈ భాగవతం పుస్తకం ఉంటే తీసుకురండి. 10వ స్కందం 14 చాప్టర్ తీసుకురండి. తత్తేనుకంపాం సుసమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదదన్నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయవాగ్. My dear Lord, one who earnestly waits for you to bestow your causeless mercy upon him, all the while patiently suffering the reactions of his past misdeeds and offering you respectful obeisances with his heart, words, and body, is surely eligible for liberation, for it has become his rightful claim.
మాతాజీ తెచ్చారా మీరు భాగవతం 10వ స్కందం? ప్రభుజీ 10, 14, 8. 10వ స్కందంలో 2 ఉన్నాయి ప్రభు. ఏ బుక్ తీసుకురా? 1, 2? 14 చాప్టర్ ఎన్నిలా ఉంటే అందులో 14 చాప్టర్ సెకండ్. ఓకే. 10, 14, 8. దొరికేది ప్రభు. చదవండి మాతాజీ, చదవండి తెలుగులో. భాష్యం చదవాలా ప్రభుజీ? ట్రాన్స్లేషన్ జస్ట్ తాత్పర్యం. దేవా పూర్వకర్మ ఫలమును ఓర్పుతో అనుభవించుచు మనోవాక్కాయములచే నీకు నమస్కరించుచు నీ నిర్హేతుక కరుణకై మనఃపూర్వకంగా ప్రతీక్షించు వాడే నిక్కముగా ముక్తిని బడేయుటకు అధికారి అగుచున్నాడు. ఫస్ట్ లైన్ లో ఏమి చేస్తూ మాతాజీ? పూర్వ కర్మ ఫలమును ఓర్పుతో దేవా పూర్వ కర్మ ఫలమును ఓర్పుతో అనుభవించచ్చు. ఓర్పుతో అనుభవించడం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? పేషెంట్లీ సఫరింగ్. వాళ్ళు ఓర్పుతో అది అనుభవిస్తున్నారు. వాళ్ళు ఏమి రియాక్షన్ చేయట్లేదు దానికి. అయ్యో ఇది ఎందుకు అవుతుంది నాకు ఇలా, లేదా వేరే వాళ్ళని దూషించడం కానీ అలా చేయట్లేరు, భరిస్తున్నారు. భరిస్తే ఏమవుతుంది? వాళ్ళకి మోక్షంకు అర్హులవుతున్నారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి అధికారం వచ్చేసింది ఇప్పుడు. ఎప్పుడైనా మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం దాన్ని ఏ విధంగా చూడాలంటే, ఓకే మన అకౌంట్లో ఒకటి క్లియర్ అయిపోయింది ఇప్పుడు, రైట్? ఇప్పుడు నా అకౌంట్లో ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనకు ఒక మంచి జాబ్ వచ్చింది, లేదా బాగా ధనం వచ్చేసింది, లేదా ఇల్లు కట్టుకున్నాము, ఇల్లు వచ్చేసింది, లేదా ఏదో ఒకటి జరిగింది మంచి పని, ఒక పుణ్యకార్యం టిక్ అయిపోయింది, ఆల్రెడీ మనం ఫలం తినేసాం. అట్లాగే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేసింది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం భరించేసినప్పుడు మనం ఇంకొక టిక్ అనమాట, ఆల్రెడీ మన అకౌంట్లో ఒకటి తగ్గిపోయింది. అట్లా చూడొచ్చు అనమాట. అంటే ఇంకా వాటి గురించి బాధపడద్దు ప్రభుజీ, ఇంకా హ్యాపీగానే ఫీల్ కావాల్సి వస్తుంది. ఇక్కడ కష్టాలు సుఖాలు రెండు మనం ఈక్వల్ గా చూడాలి. రైట్. కష్టం వచ్చినప్పుడు ఎంత ఓర్పుగా ఉండడం అనేది ముఖ్యం అనేది అదే నేర్చుకోవాలి ప్రభుజీ అసలు ఇప్పుడు. అట్లా చూస్తే అప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిలీఫ్ ఉంటుంది. ప్లస్ ఓకే మన అకౌంట్ లో నుంచి ఒకటి వెళ్ళిపోయింది, ఒక ఆపద వెళ్ళిపోయింది. అట్లా చూడాలి. హరే కృష్ణ ప్రభు. ఈ కర్మ చెయ్యొద్దు, మళ్ళీ అనుభవించొద్దు ప్రభుజీ, అలాంటి మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. ఇంకా ధామం వెళ్ళిపోయేలా ఎంత కష్టమైనా పడి ఆ మార్గం మళ్ళీ జన్మలు వద్దు, ఈ చేసిన ఇవి భరించడం వద్దు, దానికి ఏం చేయాలనో మాకు చెప్పండి ప్రభుజీ చాలు. కర్మాని నిర్దహతి. భక్తి బాజాం. ఓకే, శ్రీ బ్రహ్మ సంహిత 5వ చాప్టర్ 54వ శ్లోకం. యస్త్వింద్రగోపమతవేంద్రమహోస్వకర్మా బంధానురూప ఫలభాజనమాతనోతి కర్మాని నిర్దహతి కింతు చ భక్తి భాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. I adore the primeval Lord Govinda, who burns up to their roots all fruitive activities of those who are imbued with devotion and impartially ordains for each the due enjoyment of fruits of one's activities. Of all those who walk in the path of work in accordance with the chain of their previously performed works, no less in the case of the tiny insect that bears the name of Indragopa than in that of Indra, king of the Devas. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ గోవిందుడికి నేను నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. ఆయన ఏం చేస్తాడంట? హూ బర్న్స్ అప్ దేర్ రూట్స్
ఒక చెట్టుకి కొమ్మలు తీసేస్తే మళ్ళీ కొమ్మలు పెరుగుతాయి. ఒక చెట్టుకి బ్రాంచెస్ కొమ్మలు కానీ, లీవ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏది తీసినా మళ్ళీ పెరుగుతాయి. కానీ ఒక చెట్టుని వేర్లని మనం కాలపెట్టేసామనుకోండి, ఇంకా ఆ చెట్టు మళ్ళీ మొలవదు. మొలిచే అవకాశమే ఉండదు. అట్లాగా బర్న్స్ అప్ ద రూట్స్ ఆఫ్ ఆల్ ఫ్రూటివ్ యాక్టివిటీస్ ఆఫ్ దోస్ ఆర్ ఇంబ్యూడ్ విత్ డివోషన్. సో ఎప్పుడైతే మనం భగవంతుని భక్తి చేయడం మొదలు పెడతామో మన యొక్క కర్మ వృక్షాన్ని వేర్లతో పాటు కాల్చిపోతుందంట, కాలిపోతుంది. అంటే మన కర్మ అకౌంట్ మొత్తం కాలిపోతుంది. కానీ అలా కాకపోతే ఏమవుతుంది? ఎవరైతే ఈ కర్మ యాక్టివిటీస్లో కర్మకాండలో ఉన్నారు, కర్మయోగాలో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది? పూర్వ ఆమ్, పూర్వం వాళ్ళకున్న ఆమ్, కర్మ ప్రకారం, పుణ్యం ప్రకారం, పాపం ప్రకారం కొందరు ఇంద్రగోప, కొందరు ఇంద్రుడు. అంటే స్వర్గంలో ఇంద్రుడు అవుతున్నారు కొందరు. ఇంద్రగోప అంటే చిన్న పురుగు అనమాట, చీమ కంట ఇంకా చిన్నగా ఉంటుంది. సో అట్లా ఇంకా జన్మ మరణం అలా తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఎవరు? ఈ కర్మకాండాలో చిక్కుబడిన వాళ్ళు, కర్మబద్ధ జీవితంలో చిక్కబడిన వాళ్ళు. ఈ ఈ బద్ధత్వంలో చిక్కుబడిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారట? కొన్నిసార్లు పుణ్యం చేస్తున్నారు, కొన్నిసార్లు పాపం చేస్తున్నారు. తద్వారా వాళ్ళకి నెక్స్ట్ ఇంకో జన్మ వస్తుంది. ఆ ఇంకో జన్మ ఇంద్రగోప నుంచి ఇంద్ర వరకు. స్వర్గలోకంలో ఇంద్రుడి నుంచి మొదలు పెడితే ఇంద్రగోప పురుగులో ఎన్నో జీవరాశులు ఉన్నాయన్నమాట. ఈ జీవరాశుల్లో మళ్ళీ జన్మ అవన్నీ వచ్చేస్తున్నాయి. కానీ భక్తి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకేమవుతుంది? కర్మ కోట మొత్తం, మీ పుణ్య అకౌంట్, పాప అకౌంట్ రెండు ఏమవుతున్నాయి? వేర్లతో పాటు కాలిపోతున్నాయి. సో అది భక్తి యొక్క గొప్పతనం. సో అది శాస్త్ర ప్రమాణం. ఏంటది మనం చూసింది? బ్రహ్మ సంహిత 5:54. ఓకేనా అమ్మా? ఈ శ్లోకం వింటే రిలీఫ్ ఉందా? ఓకే ప్రభుజీ, ఏదైనా ఇక భక్తితోనే మీరు ఈ మళ్ళీ మళ్ళీ జన్మ రాకుండా ఈ కర్మలు అనుభవించకుండా ఉంటది అని చెప్పిండ్రు కదా ప్రభుజీ. Yes. మంచి ప్రాప్తి, మంచి మార్గం చెప్పిండ్రు మాకు. తులసి మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇది భాగవతం మొత్తం స్కందాలు కంప్లీట్ చేసిన తర్వాతనే చైతన్య చరితామృతం పట్టాల ప్రభుజీ. అలాంటి నియమం ఉంటుందా ప్రభుజీ? అంటే ఆచార్యస్ ఇప్పుడు ఎప్పుడైతే మనం స్ట్రిక్ట్ గా మనం మొత్తము ఇన్ డెప్త్ గా మంచిగా చదువుకున్నాం అన్నప్పుడు ఫస్ట్ భగవద్గీత, తర్వాత సెకండ్ శ్రీమద్ భాగవతం, తర్వాత చైతన్య చరితామృత అలా చెప్తారు. కానీ మీరు ఆల్రెడీ డివోటీస్ కాబట్టి, మీరు క్లాసెస్ చాలాసార్లు విన్నారు కాబట్టి మీకు ఆ తత్వం అనేది ఆల్రెడీ అర్థమై ఉంటుంది. అసలు భక్తి అంటే ఏంటి, ఆ తత్వం అంటే తెలుస్తుంది కాబట్టి మీరు చైతన్య చరితామృత ఎప్పుడైనా చదవచ్చు. అంటే భాగవతము 8వ స్కందం అయిపోయింది ప్రభుజీ. ఆ తర్వాత మాతాజీ వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే అది ఇప్పుడు 10 నుంచి 11 గంటల వరకు ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మిగతా 2 గంటల వరకు మళ్ళీ భాగవతం చదువుతాను ప్రభు. అలా చదవచ్చు కదా, అపరాధం ఏమి ఉండదు కదా అని. మీరు రెండు చేస్తున్నారు కదా, సో ఇంకా సూపర్, అది చాలా మంచిది. భాగవతం చదివి ఆ తర్వాత చైతన్య చరిత్రం చదవడం నో ప్రాబ్లం, మంచిదే. కానీ భాగవతం కొన్ని రోజులు చదివేసి ఆపేసి చైతన్య చరిత్రంలోకి వెళ్ళారనుకోండి, ఆపి వెళ్లకుండా కంటిన్యూస్ అది రెండు చదువుకోవచ్చు. అదే ప్రభు, మధ్యాహ్నం ఏమో అది చదువుతున్నాను. ఇప్పుడు ఉదయం 11 గంటల 10 నుంచి చైతన్య చరితామృతం. ఎస్, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో దీపికా గారు, మీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా చెప్పారండి అన్ని, రివ్యూ చేసి ఆ పాత చాప్టర్లు అన్ని కూడా. అదేంటి అందరం ఇలాంటి ఏమంటాం, మన జీవితంలో ఉన్న కష్టాలని అన్నిటినీ ఆ కర్మతో అదేంటి కనెక్ట్ చేసుకుని దాన్ని ఏమంటాం భరించడానికే ట్రై చేస్తూ ఉంటాం కదా. ఆ కర్మ అదేంటి దాన్ని అది మనకి ఫుల్ఫిల్ అయిపోయి దాని నుంచి పైకి ఎదగలిగిన సిచ్యువేషన్ కూడా ఉంటుందంటారా మన జీవితంలో? ఎస్, ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి
మనకి ఒక ప్రాబ్లం వచ్చేసింది అంటే ఏంటి, మన కర్మ కోటాల నుంచి ఒకటి వచ్చింది మనకి. అదే. మన కర్మ కోట నుంచే వస్తుంది ఏదొచ్చినా కూడా. పుణ్యం వచ్చినా ఉమ్, సరే, పాపం వచ్చినా సరే, సుఖం వచ్చినా, కష్టం వచ్చినా మన అకౌంట్లో నుంచే వస్తుంది. సో ఆల్రెడీ మన అకౌంట్లో నుంచి వచ్చిన ఒకటి తీరిపోయింది, ఒక టిక్ అయిపోయింది ఇంక అక్కడ. అది అయిపోయింది ఇంకా. అవును. మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ రావు. ఇంకొకటి ఉంటుంది ఏదో ఒకటి కర్మలో. రైట్, అది వస్తుంది. కానీ ఆల్రెడీ ఒకటి తీసింది అయిపోయింది ఇంకా మన కర్మాల నుంచి. చాలా మంచి పర్స్పెక్టివ్ అండి. సో దట్ ఈస్ అంటే అదొక మంచి రిలీఫ్. రెండోది ఏంటి, ఇప్పుడు మనం చూసిన లాస్ట్ శ్లోకాలో మనం భక్తి ఎందుకు చేయాలి, మనం చాంటింగ్ ఎందుకు చేయాలి, ఎందుకంటే మనకు మన అకౌంట్ ఎంత ఉంటుంది అంటే సుమేరు మౌంటైన్, సుమేరు ఆ మౌంటైన్ గుట్ట ఎంత పెద్దగా ఉంటుంది అంటే అంత ఉంటుంది మన అకౌంట్. మన యొక్క ఉహు. అకౌంట్ అంత పెద్దగా ఉంటుందన్నమాట. సో అందులో నుంచి మనకండి కొంచెం కొంచెం వస్తుంది. ఒక్కసారి అన్ని ఇస్తే మనం తట్టుకోలేం. సో కొంత సుఖం, కొంత దుఃఖం, కొంత సుఖం, కొంత దుఃఖం. అది కూడా ఒక్కసారే కాకుండా టైం వారి. ఓ 10 ఇయర్స్ తర్వాత ఒక ప్రాబ్లం, ఇంకో 10 ఇయర్స్ తర్వాత ఇంకో ప్రాబ్లం, అట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు భక్తి చేస్తారో కర్మాని నిర్దహతి, కంప్లీట్ బర్న్ అయిపోతుంది అనమాట. మీ ఎంటైర్ కర్మ కోట రూట్స్తో పాటు బర్న్ అయిపోతుంది, వేర్లతో పాటు మండిపోతుంది. కాబట్టి భక్తి తీసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. సో అదే మనం చేసే ప్రయత్నం ఇక్కడ. చాలా అయిపోయారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సంతోషం అండి మీరు జాయిన్. పద్మజ మాతాజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ. భక్తి చేయండి మీ కర్మ తప్పిపోతుంది అని చెప్తున్నారు. అందరం కూడా ఒకే తీరుగా భక్తి చేయలేకపోవచ్చు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? కొందరు ఎక్కువ చేయొచ్చు, కొందరు మామూలుగా చేయొచ్చు. ఎస్, మనం ఎంత 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 చేస్తున్నామో అంతవరకు మనకు మన కర్మ కూడా పోతుంది. ఏ తామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. కృష్ణ మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సంశయ. సో ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నాడంటే, నన్ను ఎవరు ఏ విధంగా పూజిస్తారో ఆ విధంగా నేను వాళ్ళకు దక్కుతాను. సో ఇప్పుడు కొందరు ఒక 10 యూనిట్స్ చేస్తున్నారు, 10% భక్తి, 90% భక్తిలో లేరు. వాళ్ళకి 10% రిలీఫ్ వస్తుంది కర్మ నుంచి. అదే కొందరు 90% చేస్తున్నారు భక్తి, ఒక 10% ఇంకా భక్తిలో లేరు, వాళ్ళకి 90% పూర్తి అవుతుంది. అట్లా. సో మనం ఎంత చేస్తే అంత. సో మనం Thank ఏం you, Prabhuji. యాక్చువల్లీ ఫుల్ సరెండర్. కృష్ణ ఏమంటున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో కృష్ణ మనకి ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య, మీకు తెలిసిన అన్ని ధర్మాలని వదిలేయండి. మాం ఏకం శరణం రజ, నా ఒక్కడిని శరణు తీసుకోండి. అహం త్వాం సర్వ పాపేభ్యో, మీ యొక్క అన్ని పాపాల నుంచి మీకు దూరం చేస్తాను. సో కృష్ణ ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చాడు మనకి. సో మనకి ఇంకా ఏంటి ప్రాబ్లం, కృష్ణ 100% నేను సరెండర్ అవుతున్నాను నా లైఫ్లో అని మనం అనుకొని కృష్ణ భగవాన్ యొక్క శుద్ధ భక్తులైన వాళ్ళ దగ్గర మనం శరణు తీసుకుంటే, దీక్ష దగ్గర అయిపోతే సింపుల్. కానీ మనం ఇంకా హోల్డ్ చేయకూడదు. తెలిసినా కూడా ఇంకా ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ అట్లా చేసామనుకోండి, ఇది కొంచెం డిలే చేస్తున్నాం మనం ప్రాసెస్. కానీ అట్లా కూడా నష్టమేం లేదు. మనం ఎంతవరకు అయితే ఫినిష్ చేస్తామో నెక్స్ట్ జన్మలో వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాం. కానీ మనం ఎలా చేయాలి, అసలు చాలా సీరియస్గా ఉండాలి. మనం చాలా సిన్సియర్గా, చాలా సీరియస్గా భక్తిలోకి వచ్చేస్తే ఇంకొక జన్మ ఎందుకు, నాకు ఇంకా జన్మ అవసరం లేదు, ఈ జన్మలోనే నేను 100% ఫినిష్ చేయాలి. కృష్ణకి ప్రేయర్ చేసేసి స్టార్ట్ చేసేసుకోవాలి అట్లా. ఓకేనా పద్మజ మాతాజీ? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నరేందర్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ సరిత మాతాజీ. ప్రభుజీ, ఈ భక్తిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఒక పాము గుట్టే ఉందనుకోండి ప్రభుజీ, దాన్ని ఒక చీమ ద్వారా తీసేస్తాడా ప్రభుజీ? ఇది నేను ఒక ప్రవచనంలో విన్నాను. ఎస్ మాతాజీ, ఎస్. సో
సో భక్తిలోకి వస్తే ఏంటంటే యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ హెల్దీ జోన్. చాలా చాలా ఆరోగ్యమైన దశలో వెళ్తున్నారు మీరు. అప్పుడు మీకు ప్రోగ్రెస్ అనేది కృష్ణ చాలా ఈజీగా చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను మీకు. కృష్ణ అందరితో ఈక్వల్ గానే ఉంటాడు. అయితే ఒకసారి కృష్ణ అర్జునులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఒక ఫారెస్ట్ ఉంటుంది, ఆ ఫారెస్ట్ అంతా కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు అందులో పాములన్నీ చనిపోతున్నాయి అన్నమాట. అప్పుడు ఒక పాము చాలా పగ పెట్టేసుకుంటుంది అర్జునుడి మీద. బాగా పగ పెట్టేసుకొని ఈ కాండవ వనాన్నంతా దహించేసావు కదా అని చాలా కోపంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే అర్జునుడికి కర్ణుడికి యుద్ధం జరుగుతుందో, కర్ణుడు బాణాలు వేస్తుంటే ఆ పాము అస్త్రం ఏం చేసిన అస్త్రం ద్వారా ఆయన యొక్క తునీరంలోకి వెళ్ళిపోతుంది. సో ఆయన ఏం చేస్తాడు, బాణం వేసేటప్పుడు అది తీసేసి వేసేస్తాడు బాణం వేయగానే అది నాగాస్త్రం. సో ఆయన వేయాలని వేయలేదు, అది ఈ పాము పగగా ఉంది అందులో ఉంది. సో ఎప్పుడైతే బాణం తీసాడో బాణం బదులు ఈ పాము వచ్చేసింది, అస్త్రంగా వచ్చేసి ఆయనే వేసేస్తాడు. సో ఇప్పుడు ఆ పాము డైరెక్ట్ గా వెళ్తుంది అర్జునుడికి, ఇక్కడికి వస్తుంది ఆయన థ్రోట్కి. అప్పుడు కృష్ణ ఏం చేస్తాడు, ఆ రథాన్ని కిందికి తొక్కేస్తాడు. సో కృష్ణకు అన్ని తెలుసు, ఆయనకి ఏం జరుగుతుంది ప్రతి ఒక్క విషయం అవగతం తెలిసిపోతుంది. సో అప్పుడు ఆయన రథాన్ని కిందికి తొక్కేస్తే ఇక్కడి నుంచి ఈ హైట్ వరకు కిందికి తొక్కేస్తాడు. తొక్కగానే ఆ కిరీటం ఉంటుంది కదా అర్జునుడిది, ఆ కిరీటం తలిగి కిరీటం పడిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ నాగాస్త్రం వెళ్ళిపోయి ఇప్పుడు ఆ నాగాస్త్రం వెళ్ళి ఆ కర్ణుడి చెవుల్లో చెప్తుంది అనమాట, కర్ణ యాక్చువల్లీ ఈసారి కృష్ణ తప్పించేశాడు, మళ్ళీ నన్ను ప్రయోగిస్తే నేను ఈసారి అర్జునుడిని చంపేస్తానంటే నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నన్ను వాడుకో అని చెప్తాను. అప్పుడు ఈయన చాలా గంభీరంగా చెప్తాడు అనమాట, నాకు నీ సహాయం ఏం అవసరం లేదు, వెళ్ళిపో, నా దగ్గర చాలా ఆస్తులాలు ఉన్నాయని చెప్పేసి. సో అది అహంకారం, రైట్? సో అట్లా అది ఎంత పెద్ద ప్రాబ్లం. యాక్చువల్ అక్కడ మరణించేవాడు అర్జునుడు, రైట్? సో ఈయన నాగాస్త్రం వేయాలని ఈయన వేయలేదు. ఆ పాము అప్పటి నుంచి పగపెట్టుకొని ఎప్పుడు అర్జునుడిని సంహరించాలని ఎదురు చూస్తూ ఈ టైంకి వచ్చేసింది. కానీ కృష్ణ కాపాడాడు. సో ప్రాణాల నుంచే కాపాడాడు. సో అందుకే అంటారు కదా, మారే కృష్ణ రాకేకి, రాకే కృష్ణ మారేకి. కృష్ణ ఎవరినైనా కూడా నేను రక్షిస్తాను అని అన్నప్పుడు ఇంకా వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు. కృష్ణ ఎవరినైనా నేను సంహరిస్తాను అని డిక్లేర్ చేస్తే ఇంకా వాళ్ళని ఎవ్వరూ రక్షించలేరు, రైట్? సో అందుకని మనకి ఎంతో పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా భక్తిలోకి వస్తే అదొక చిన్న చీమకుట్టుడు ద్వారా తీసేయగలుగుతాడు కృష్ణ. ఎస్, అది ట్రూ స్టేట్మెంట్ మాత్రం. ఓకే, ఇంకెవరికైనా లాస్ట్ ప్రశ్న ఉంటే అడగండి, లేకపోతే ఇక్కడ ఎండ్ చేద్దాం వాళ్ళ క్లాస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. దీపిక గారు, మీరు ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యారు. ఎవ్రీ మనకి వీక్లీ ఉంటుంది క్లాస్. మండే నైట్ యూఎస్ టైం 7 o'clock, ఇండియాలో ట్యూస్డే మార్నింగ్ 8:30. సో ఇట్లా ప్రతి వారం ఉంటుంది. అయితే ఇప్పుడు హాలిడే సీజన్ నడుస్తుంది కాబట్టి నెక్స్ట్ 3 weeks క్లాసెస్ ఉండవు. సో మనకి 23, 30, 6వ తారీఖు ఈ 3 రోజులు, నెక్స్ట్ 3 వారాలు క్లాసులు ఉండవు. మళ్ళీ మనము 13వ తారీఖు జనవరి 13 యుఎస్ టైం, 14 ఇండియా టైం, అప్పుడు మళ్ళీ మనం క్లాస్ పెట్టుకుందాము. అప్పటి వరకు మనకి ఇది హాలిడే బ్రేక్. సో మీరందరూ ఏం చేయొచ్చు అంటే రిఫ్లెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ టైంలో ఆఫ్ ద ఇయర్ ఎట్లా ఉంటుంది అంటే, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం మనము. సో ఆల్రెడీ మీరు ఒకసారి ఎప్పుడన్నా ఒక్కరుగా ఉన్నప్పుడు ఒక పెన్ పేపర్ తీసుకోండి. పెన్ పేపర్ తీసుకొని రిఫ్లెక్ట్ చేసుకోండి, అసలు ఏం జరిగింది, నేను లాస్ట్ సంవత్సరంలో నేను ఏమేమి చేయాలనుకున్నాను, ఏమేమి చేయలేకపోయాను, నేను ప్లాన్ చేసినవి ఏంటి, నేను ఏమీ చేయకుండా ఉన్నవి ఏంటి అవన్నీ ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోండి. అసలు మీ జీవితం ఎలా జరిగింది, మీరు ఏం చేయాలనుకున్నారు, ఏం చేయలేకపోయారు, అవన్నీ ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోండి, నెమరు వేసుకోండి.
ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్‌లో మీరు ఏదేది ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు? మీరు భగవంతుని భక్తిలోకి ప్రోగ్రెస్ ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? సపోజ్ మీరెవరన్నా 2 రౌండ్లు చాంటింగ్ చేసుకుంటుంటే నెక్స్ట్ ఇయర్ నేను 6 రౌండ్స్ వరకు వెళ్తాను. 4 నుంచి స్టార్ట్ చేసి క్రమక్రమంగా నేను 6 రౌండ్స్ చేసుకుంటాను. అదొక గోల్. ఆ గోల్స్ కూడా మీరెలా పెట్టుకోవాలంటే స్మార్ట్ గోల్స్ పెట్టుకోవాలి. అంటే నేను నెక్స్ట్ ఇయర్ మంచి డివోటీ అవుతాను. అట్లా కాదు. అది సరైన గోల్ కాదు. ఎందుకంటే మంచి అనేది మీరు మెజర్ చేయలేరు. దాన్ని కొలవాలి మనం. స్మార్ట్ గోల్స్ అంటే వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ మెజరబుల్. మనము ఆ గోల్‌ను కూడా మెజర్ చేయాలి. సో, అట్లా మీరు ఏదైతే మెజర్ చేయగలుగుతున్నారో అదే పెట్టుకోండి. సపోజ్ ఎవరన్నా పొద్దున్న లేవాలనుకున్నారనుకోండి. నేను 5:30-6:30 మధ్యలో లేస్తాను. అది మీరు మెజర్ చేయగలుగుతారు. సో, అట్లా స్పష్టంగా ఉండాలి గోల్. ఆర్ లేకపోతే నేను 6 రౌండ్స్ చాంటింగ్ చేసుకుంటాను. హరికృష్ణ మహామంత్రం 6 మాలలు చేసుకుంటాను. అట్లా. స్పెసిఫిక్‌గా ఉండాలి. మెజరబుల్‌గా ఉండాలి. ఎస్ఎంఏ యాక్షనబుల్. ఒక యాక్షన్ తీసుకునే విధంగా ఉండాలి. ఆర్‌టి అంటే రిపీటబుల్. ఆ గోల్ మళ్ళీ మళ్ళీ మనము రోజు రిపీట్ చేసేటట్టు. టైమ్ బౌండ్. టైమ్‌తో కూడా ఉండాలనమాట. ఏ టైం వరకు, ఎప్పుడు మీరు అది పూర్తి చేస్తారు. ఇట్లా మీరు గోల్స్ రాసుకోండి. కొన్ని ఉదాహరణకు చెప్తాననమాట. కొన్నేంటంటే నేను చాంటింగ్ చేసేటప్పుడు కొంచెము అటెంటివ్‌గా చాంటింగ్ చేస్తాను. అదొక గోల్. రెండోది నేను రెగ్యులర్‌గా జాయిన్ అయితాను. ఆ! సంవత్సరం మొత్తంలో అట్‌లీస్ట్ నేను అన్ని క్లాసులు వింటాను. ఎక్సెప్ట్ 3, 4 తప్ప. మీకేమైనా ఆల్రెడీ ప్లాన్స్ ఉంటే. లేకపోతే టెంపుల్‌కి వెళ్తాను. భక్తుల సాంగత్యము ఆ! ఎక్కువ తీసుకుంటాను. లేకపోతే భాగవతం రోజు 4 పేజీలు చదువుతాను. భగవద్గీత రోజు ఒక చాప్టర్ చదువుతాను. శ్లోకాలు. అట్లా మీరు ఏదైనా గోల్స్ పెట్టుకోండి. రాసుకోండి బుక్‌లో. అవి రాసుకొని రిఫ్లెక్ట్ చేసుకోండి. మీరు నెక్స్ట్ ఇయర్‌లో ఏది ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారు లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే. అట్లా. మళ్ళీ మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడాలనుకుంటున్నారు? ఏది అధిగమించుకోవాలనుకుంటున్నారు? అనర్థాస్. ఎన్నో అనర్థాలు మనలో ఉంటాయి. ఆ అనర్థాస్‌లో ఏ అనర్థం మీద మీరు ఫోకస్ చేసి దాన్ని జయించాలనుకుంటున్నారు? హ్మ్. భక్తి లేకపోతే క్లాసెస్ వినడం కానీ, మహారాజ్ దగ్గర విందాం అనుకుంటున్నారు. అట్లా. కొన్ని గోల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, మనం వాటి మీద వెళ్ళడానికి ఫోకస్ ఉంటుంది. లేకపోతే ఏదో ర్యాండమ్‌గా మనం ఇలా వచ్చేసి ఇలా క్లాసెస్ విని అలా వెళ్తే దాని బదులు మనకొక గోల్ ఉండాలనమాట. ఒక లక్ష్యం. ఆ లక్ష్యం ఉంటే ఏమవుతుంది ఈజీ అవుతుంది. సో, అందరూ ప్లాన్ చేయండి. హరే కృష్ణ విష్ణు ప్రభు. సో, క్లాస్ 7:00కి ఇప్పుడు మేము ఎండ్ చేస్తున్నాం. లాస్ట్ మినిట్‌లో జాయిన్ అయ్యావు ప్రభు. హరే కృష్ణ ప్రభు. సారీ ప్రభు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. యెస్ ఇప్పుడు మేడం. ఇంట్లో వాళ్ళు మంగళారతి మనం టెంపుల్ కి వెళ్ళలేం ప్రభుజీ. 4:30కి అట్లా మనం ముందు లేసినప్పుడు చాంటింగ్ చేసుకోవాలా? మనం మంగళారతి ఇంట్లో చేయడం ముఖ్యమా ప్రభుజీ? మీరు చాంటింగ్ చేసుకోవడం బెటర్ మాతాజీ. అంటే ప్రభుజీ. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఆ టైంకి లేస్తే మీరు మంగళారతి చేస్తే మంచిదే. కానీ అందరూ పడుకొనున్నప్పుడు మీరందరిని శంకు ఊదుతూ డిస్టర్బ్ చేశారనుకోండి, గంట కొడుతూ అన్నీ చేశారనుకోండి, వాళ్ళకి డిస్టర్బెన్స్. సపోజ్ మీరు హ్యాపీగా మీరు చాంటింగ్ చేసుకున్నారనుకోండి, జప 2 అవర్స్ అవుతుంది. సో, ఆ 2 అవర్స్ మీరు జప చేసుకునే వరకు వాళ్ళందరూ లేస్తారు. వాళ్ళందరూ లేచినప్పుడు మీరు ఆ బెల్ కొడుతూ, మీరు శంకు ఊదుతూ అంతా మంచిగా మీరు ఆరతి చేస్తున్నారనుకోండి మంగళారతి. అప్పుడేమవుతుంది వాళ్ళు కూడా వింటారు. ఆ పాట వింటారు. సంసార దావా అవన్నీ. సో, వాళ్ళకి కూడా ఆ స్మృతులు వస్తాయన్నమాట. వాళ్ళు నిద్రపోయినప్పుడు మీరు చేశారనుకోండి, సో, వాళ్ళకి అదేమీ తెలీదు. సో, ప్లాన్ బిలో మీరు ఒక్కరే అట్లా పొద్దున్న లేస్తే బెస్ట్ మీరు చాంటింగ్ పూర్తి చేసుకోండి. సో, దాంట్లో మీకు డిస్టర్బెన్స్ ఉండదు. అందరూ లేచినప్పుడు అందరితో పాల్గొని మీరు వాళ్ళని కూడా మీరు ఎంగేజ్ చేయొచ్చు ఈ ఆరతిలో. సరే. ఈ టైం అంటూ ఏముండదా ప్రభుజీ? ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం మంగళారతి అందరం. యెస్. ఇంట్లో డీటీస్‌కి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్‌గా ఉండడం బెటర్. ఇంట్లో టెంపుల్‌లో ఉన్నంత స్ట్రిక్ట్‌గా ఆ టైమింగ్స్ అలా చేయకపోవడం మంచిది. అందరూ ఫ్యామిలీలో అందరూ భక్తులుండి, అందరూ గ్రేట్‌గా శుద్ధ భక్తులుగా ఉంటే అది వేరే విషయం కానీ, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటారు. సో, అప్పుడు మనము వాళ్ళని కూడా సహకారంగా ఉండాలి. ఓకే ప్రభుజీ.
వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై, శిల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. శిల హరే ప్రభుపాద. కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ ప్రణామాలు. చాలా ధన్యవాదాలు బాగుంది ప్రభుజీ. ఈ రోజు క్లాస్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. దండవత్ ప్రణామం మధుగోపాల్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ.